అసలు చాలా ఖరీదైన మాట. ఆ మెసేజ్ చెప్దాం అనుకున్నాను కానీ దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి చెప్పట్లేదు. కానీ ఆ మాట మాత్రం చెప్పకుండా ఉండలేకపోతున్నాను మీకు. ఆ ఒక్క మాటే. అబ్రహాం వాళ్ళ నాన్నగారు అబ్రహాముని తీసుకుని వెళ్తున్నారు, శారమ్మను కూడా తీసుకుని, లోతుని, వీళ్ళందరినీ తీసుకుని వెళ్తున్నారు. వెళ్తుంటే పిల్లరా, అబ్రహాము యొక్క పరిచయం ఎప్పుడు మనకి అక్కడే. అబ్రహాం పరిచయం ఎక్కడ? అక్కడే. దేవుడు అబ్రహాముకి పరిచయం ఎక్కడ? అక్కడే. చదవలేదా 12వ అధ్యాయం? అబ్రహాం యొక్క పరిచయం ఎక్కడండి? 11వ అధ్యాయం చివరిలో కదండి పరిచయం. అబ్రహాముకి దేవుడు ఎక్కడ పరిచయం? చెప్పండి. అక్కడే పరిచయం. అప్పుడే మాట్లాడాడు, అప్పుడే దేవుడు పరిచయం, అప్పుడే సమర్పించేసుకోమన్నాడు. మారు మాట మాట్లాడా? కొంతకాలం సాగనివయ్యా, కొంతకాలం వెళ్ళనివయ్యా, నువ్వేంటో తెలుసుకోనివయ్యా. ముందుకే వాళ్ళ నాన్నగారు బొమ్మల వ్యాపారి, బొమ్మలు తయారు చేసి అమ్మేవాడు కదండి. మరి అలాంటి వ్యక్తి పిల్లలు అప్పుడే పరిచయం, అక్కడే పరిచయం, అక్కడే దేవుడు మాట్లాడాడు. అక్కడే ఏం చేశాడు? అప్పగించేసుకున్నాడు. విషయం చెప్పమంటారా? అక్కడే ఆశీర్వదించేశాడు దేవుడు. కొడత గట్టి కొట్టడం అది మానేయండి. చెప్పుడు దెబ్బలు కొట్టండి. కొడత గట్టి కొట్టి దేవుని స్తుతించండి. దేవుడికి ఏది చేసినా క్వాలిటీగా ఉండాలండి. పాడితే క్వాలిటీగా ఉండాలి, చప్పలు కొడితే క్వాలిటీగా ఉండాలి, స్తోత్రాలు చెప్తే క్వాలిటీగా ఉండాలి, సేవ చేస్తే క్వాలిటీ ఉండాలి. అది దేవుడికి ఏమన్నాడు? శ్రేష్టమైనది ఇవ్వాలి కాదా? 11వ అధ్యాయంలో చివరిలో పరిచయం. వాళ్ళ నాన్నగారు తీసుకుని వెళ్తున్నాడు. నాన్నగారు చనిపోయారు, ఎటు వెళ్ళాలో తెలీదు. అబ్రహాంతో ఆకాశం నుంచి మాట్లాడాడు, పేరు పెట్టి పిలిచాడు అబ్రామ్. తర్వాత అబ్రహాంకి ఏమయ్యాడు? మార్చబడ్డాడు. వెంటనే అప్పగించేసుకున్నాడు, వెంటనే లోబడిపోయాడు. ఇంకో విషయం చెప్పమంటారా? అసలు ఏమనాలి? అప్పుడే పరిచయం అయిన నేను చూశాడు. నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడో తెలుసా దేవుడు? నువ్వు రానున్న దినాలు ఎంత విధేయత చూపుతావో, ఎంత దీవించబడతావో, ఎంత మాట వింటావో అన్నీ తెలుసు. అబ్రహాం ఎంత విధేయత చూపుతాడో, ఇస్సాకుని ఇచ్చేస్తాడో, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. అవన్నీ ముందే చూసేసి అబ్రహాముని ఏం చేశాడంటే, విధేయతలు అంత ఉంటుందండి. చిన్న అవిధేయత మనలో చోటు చేసుకున్నా కూడా డ్యామేజ్ అయిపోతాం, నష్టపోతాం. ఈ మాటలు మీలో రోషం పుట్టించాలి. అర్థమవుతుంది? ప్రతి యేసయ్య ప్రేమ పండుగకి రండి. మీ ఆసక్తి చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా రావాలి. ప్రైజ్ లార్డ్. అలాంటి మనస్సుతో ఎప్పుడైతే మనం వస్తామో ప్రియులారా, దేవుడు కార్యం చేస్తాడా. ఏం పెడతారో మొదలు తినేసి వెళ్ళిపోదాం, ముందు నాకు దేవుడు కార్యం చేయాలి. ఇన్నాళ్ళ నా స్థితి పోవాలి, ఇన్ని సంవత్సరాలు నా స్థితి మారిపోవాలి. ఓన్లీ ఒకటి అయిపోయింది, జనవరి నెలలో మనం పెట్టలేదు, ఒకటి అయిపోయింది. ఇంకెన్ని నెలలు ఉన్నాయి మనకి? 10 నెలలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి. ప్రైజ్ లార్డ్. సద్వినియోగం చేసుకోండి పిల్లారా. మన ఆసక్తికి తగినట్టుగానే దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడతాడు, కార్యాలు చేస్తాడా. నీ ఆసక్తికి తగినట్టుగానే చేస్తాడా? యేసుప్రభు ఒక చోట ఉన్నాడండి, గుమ్ముకూడి ప్రజలు ఉన్నారండి. కొంతమందికి ఒక ఆలోచన వచ్చిందంట, పెంకిటిల్లు పైన కప్పిప్పేసి ఆ దూలాలు ఉంటే కోసేసి మంచానికి తాళ్ళు కట్టేసి యేసుప్రభు ఉన్న దగ్గరికి దింపేద్దామన్నాడు ఒక పక్షవాయువు వాడిని. అసలు ఎందుకు ఇలా చేశారు? క్రమంగా రావద్దా? ఇంకో విషయం చెప్పమంటారా? మనమైతే కోర్టులో కేసేసేది మండి వాళ్ళ మీద. పెంకులు లేపేశారు, దూలాలు కోసేశారు, మంచం దించేశారు, అద్భుతం పొందేశారు. మంచం మీద వచ్చినోడు మంచం అక్కడ అవతల పడేసి పారవేసి మామూలుగా వెళ్ళిపోతున్నాడు, బాగుపడిపోయాడండి. ఆ నలుగురు విశ్వాసం బట్టి దేవుడు ఏం చేశాడు? నీకు ఎప్పుడు దేవుడి కార్యం నీ విశ్వాసమే, నీ నమ్మికే, నీకున్న ఆసక్తే, నీ విశ్వాసమే. ఎక్కడైనా అద్భుతం చేస్తా అదమ్మా బట్టి చేశాను అన్నాడా? బట్టే నీకు జరుగుతుంది. నీ నమ్మిక బట్టే నీకు జరుగుతుంది, నీ ఆసక్తిని బట్టి నీకు జరుగుతుంది, నీలో ఉన్న యథార్థతను బట్టి నీకు జరుగుతుంది. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? చిన్నదానికి ఫీల్ అయిపోయే మనసు, ఒక మాట దైవజనుడు ఏదన్నా హెచ్చరిక చేస్తే బాధపడిపోయి మనసు, నీ జీవితం నువ్వు కట్టబడలేవు. అసలు ఎప్పటికీ నువ్వు కట్టబడలేవు. నేను చెబుతున్నానుగా, నీకు ఎంతసేపు సాఫ్ట్ వాగ్దానాలే కావాలంటే అవ్వదో. రాకడికి సిద్ధపరచబడం మనం. ప్రైజ్ లార్డ్.
కాబట్టి ఈ విషయాలు మనస్కరించండి. నేటి పేతురు, అపోస్తలుడైన పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యాలు చదివి పెట్టండి. మొదటి పత్రిక, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి మంచిగా చెప్పండి. ఈ వాక్యము కొరకు వాక్యంలోంచి ప్రభు మనతో మాట్లాడబోతున్నందుకు, దర్శిస్తున్నందుకు, కార్యం చేయబోతున్నందుకు ఒక్కసారి 2 చేతులు పైకి తలలాడిస్తూ బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియులారా. ఆగకుండా ఆసక్తిగా. హల్లెలూయా. ప్రియులారా, పేతురయ్య గారు చాలా శ్రేష్టమైన విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, ఆయన రాసి పెట్టాడు, పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాశారు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయము నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును అయి ఉన్నారు. కింద ఇంకా అంటాడు, ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారై. ప్రైజ్ ది లార్డ్. కింద ఏమంటాడంటే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనే ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. చాలండి ఇదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోదు, కానీ ఆ 2 మాటలు నేను చెప్పి ముగించేస్తాను ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఓకే అండి ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనిస్తే పేతురయ్య గారు, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం. మొట్టమొదటిగా మనకి ఒక ఆలోచన, ఒక అవగాహన దేవుని ప్రజలైన ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఏంటంటే, నేను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాను. గట్టిగా చెప్పండి, ఎక్కడి నుంచి అండి? అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? నేను చీకటిలో ఉన్న వ్యక్తిని కాదు, చీకటిలో బ్రతుకుతున్న వ్యక్తిని కాదు, చీకటిలో జీవిస్తున్న వ్యక్తిని కాదు, చీకటికి నాకు సంబంధం లేదు, చీకటి క్రియలకి నాకు సంబంధం లేదు, అంధకారానికి నాకు సంబంధం లేదు, అంధకార క్రియలకి నాకు సంబంధం లేదు అని మనం ఏం చేయాలి? ముందు విశ్వసించాలి. ఈ చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సీక్రెట్లు భక్తిలో ఉంటాయండి. ఆ గ్రహింపు అనేది మనకి ఎప్పుడు రాకపోతే ప్రియులారా, మనం విడుదల పొందిన వారిగా మనం ఏమవుతుంది తెలుసండి? తెలియదండి. ప్రైజ్ ది లార్డ్. ఆ గ్రహింపు అనేది మనకు లేకపోతే, విడుదల పొందిన వ్యక్తులుగా, విమోచన పొందిన వ్యక్తులుగా, విడుదల పొందామనే అవగాహన మనకు లేకపోతే కుదరదు. అప్పు కట్టినప్పుడు ప్రామిసర్ నోట్ ఉంటుంది. అప్పు తీసుకున్నప్పుడు కట్టేసిన తర్వాత ఆ ప్రామిసర్ నోటు మనకి ఇచ్చేశారు, దాన్ని చింపేశాం. అసలు ఈ ప్రామిసర్ నోటు మనం తీసేసుకుంటే కనుక ఇంకా అతనికి అప్పు కట్టవలసిన వద్దు, తీరిపోయింది అనే గ్రహింపు మనకు లేకపోతే, ఆడొచ్చి అప్పు అడిగినప్పుడల్లా, అప్పు ఎప్పుడు కడతామంటే, కట్టేస్తానండి, ఏమనకండి బాబు, ఈ వారంలో ఏదో రకం కట్టేస్తానండి బాబు, కడతానండి బాబు, అల్లరి చేయకండి బాబు అంట. ఎందుకు? ఆల్రెడీ ఆ ప్రామిసర్ నోట్ ఏమైంది? చింపివేయబడింది, తీసివేయబడింది. రుణం అనేది ఏమైందంటే చెల్లించేయబడింది. ఒక విషయంగా చెప్పాలంటే, ఎందుకు అంధకార సంబంధమైన దాంట్లోంచి మనం వెలుగులోనికి వచ్చామంటే, అంధకారం అంతా యేసయ్య మీదకి వెళ్ళిపోయింది, చీకటంతా యేసయ్య మీదకి వెళ్ళిపోయింది, పాపమంతా యేసయ్య మీదకి వెళ్ళిపోయింది. ఆయన పాపిగా మారలేదు, కానీ పాపముగా మారాడు. ఎలా మారాడండి? మనము దేవుని నీతి అగునట్లంట ఆయన ఏమయ్యాడు చెప్పండి? పాపముగా మారాడంట. అంధకారం అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది, రోగం అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది, శాపం అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది. సిలువలో ఆయన వెల చెల్లించేశాడు ప్రియులారా. ఆమేన్ చెప్పండి. అందుకే అన్నాడు, కొలస్సీ 1:13 చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ప్రైజ్ ది లార్డ్. అంధకార సంబంధమైన అధికారం నుండి ప్రభు ఏం చేశాడు? ఒక మాట చెప్పన, అంధకారానికి ప్రియులారా అధికారం ఉందంట. అధికారం. చీకటికి అధికారం ఉంది, పాపానికి అధికారం ఉంది, లోకాశలకు అధికారం ఉంది, అపవాదికి అధికారం ఉంది. అయితే అధికారాన్ని ఎవరు కొట్టారు చెప్పండి?
యేసయ్య తీసేశాడంటండి దాని అధికారాన్ని. అథారిటీనంతా కొట్టేశాడంట, తీసివేశాడంట. ఆమేన్ చెప్పండి, రిసీవ్ చేసుకోండి ప్రతి మాట. అధికారంది లేకుండా దేవుడు చేశాడంటండి, కంప్లీట్గా నివారణ చేశాడంట. చేసి తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా మనల్ని మార్చాడంట. ఆ రాజ్యానికి వారసులుగా మనల్ని ఏం చేశాడు చెప్పండి? మార్చేశాడంట. చాలామంది ఇల్లు కట్టినప్పుడే, ఒక ప్యాలెస్ లాంటిది లేదా ఒక మంచి బంగ్లా లాంటిది కట్టినప్పుడే, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, పొలం ఉందండి, అవి ఉన్నాయండి, అమ్మాయికి పెళ్లి చేసినప్పుడు అల్లుడి గారికి పొలం ఇచ్చేస్తాను, 4వ నెల, ఈ పాపకి 4వ నెల ఉంటుంది. మనోడు చెప్పే మాటలు ఎలా ఉంటాయి? పాపకి పెళ్లి చేశాక ఈ పొలం అంతా కూడా పాపకి ఇచ్చేస్తానండి అంటే, వీడికేమో సంవత్సరం లేకపోతే సంవత్సరంన్నర. ఏమంటాడు తెలుసండి? మా ఓడికి మా కోళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఈ రూమ్లో ఉంటారండి, ఈ పోర్షన్ అంతా వాళ్ళదేనండి అంటాడు. వీడికి ఎంత? సంవత్సరం. పోను మంచిదేలే, భవిష్యత్తును ఆలోచించడం మంచిదే అంటాడు. ప్రైజ్ లార్డ్. అంటే ఆస్తిని సమకూరుస్తాడు, దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుడు అంట ప్రియులరా, అంధకార సంబంధమైన అధికారం నుండి మనందరినీ దేవుడు ఏం చేశాడంటే విడిపించాడంట. విడిపించడం కాకుండా ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడంటండి. ఏ వెలుగు అండి ఇది? ఆశ్చర్యకరమైన వెలుగు. ఒక రకంగా చెప్పాలంటే నీవు ఆ వెలుగులో ఉన్నావు, నువ్వు వెలిగించబడుతున్న వ్యక్తువు. ఇతరుని వెలిగించాల్సినంత స్థాయి నీకుంది, ఇతరుల్ని ప్రకాశింపచేయాల్సినంత స్థాయి నీకుంది. ఎందుకో తెలుసా? యోహానంట మండుచు ప్రకాశించుచున్న దీపం అంట, వెలుగు అంట ప్రియులారా. అతని వెలుగులో కొంతకాలం ఉండడానికి ప్రజలు ఏం చేశారంటే ఇష్టపడ్డారంట. మీరు ఎప్పుడైనా ఆశపడ్డారు, నన్ను వెలిగించు ప్రభువా, ప్రకాశింప చేయి ప్రభువా, పరిమళింప చేయి ప్రభువా. దేవుణ్ణి అడగాలండి మనం. ప్రైజ్ లార్డ్. ఆ చీకట్లో నుండి విడిపించేశాడంట, అంధకారం నుండి విడిపించేశాడంట, శరీర క్రియల నుంచి విడిపించేశాడంట. ఇంకా ఖరీదైన మాట చెప్పమంటారా మీకు? 2:13 చదవండి ఈసారి. 1:13 చదవరుగా. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ప్రైజ్ ది లార్డ్. అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకుండా, అంటే ఒక నిబంధన లేకుండా బ్రతకడం వలన బ్రతుకుతున్న మనల్ని అంటండి దేవుడు ఆ చేవ్రాతనంతటిని తుడిచివేశాడంట, దాన్ని మేకులకు కొట్టివేశాడంట, అడ్డం లేకుండా ఎత్తివేశాడంట, ప్రధానుల్ని అధికారుల్ని నిరాయుధులుగా చేశాడంట, వాడి దగ్గర ఉన్న ఆయుధాలన్నీ లాగేసుకున్నాడంట. ఆమేన్ చెప్పండి. బాహాటంగా తెచ్చి పట్టి వేడుక కనపరిచాడంట. ఎవరినండి? అపవాది. ఈ కార్యమంతా ఎవరు చేశారు? మీరు చేశారా? యేసయ్యే చేశాడు. మరి మనం చేయాల్సింది ఏంటి? దాన్ని నమ్మాలంతే. ఏ అపవాది, నీ దగ్గర అధికారం లేదని నమ్మాలి, నీ ఆయుధాలు లాగేసుకున్నాడని నమ్మాలి, నా తండ్రిని నిరాయుధుడిగా చేశాడని నమ్మాలి, నిన్ను బాహాటంగా వేడికి తెచ్చి కొట్టాడని నమ్మాలి, నీ అడ్రస్ నా కాళ్ళ కిందని నమ్మాలి. దాని దగ్గర ఆయుధాలు లేవని ఏం చేయాలి? అసలు ఎప్పుడైనా తలపోటు వచ్చినా, జ్వరం వచ్చినా, నీరసం వచ్చినా, బలహీనత వచ్చినా ఈ మాట గుర్తొస్తుందా మీకు? మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రతి ప్రార్థనలో నేను ఈ మాటలు మెన్షన్ చేస్తూ ఉంటాను. విన్నారా మీరు ఎప్పుడైనా? మీరు చేస్తున్నారా? ధైర్యంగా చేయండి, పర్లేదు. చేవ్రాతనంతా తుడిచేశాడంట. మీకు అర్థమయ్యేలా చెప్పనా? ఒక చేవ్రాత, ఒక పత్రం పలానా వారిని పేరన రాసి లూసిఫర్ అలా ఇచ్చింది. మన మీద చేవ్రాత ఉంది. ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉండిపోయాం. ధర్మశాస్త్రం ఎంత గొప్పదంటే మనం పాటించలేనంత పవిత్రమైందండి అది. ఏంటండి? ధర్మశాస్త్రం. ఆ చేవ్రాతనంతా తుడిచేశాడు. తీసుకొచ్చి ఇలా పెడితే ప్రియులారా, వచ్చినప్పటికి మరలా ఏం చేసావు, నేను చెప్పిన సంగతి ఏం చేసావు ఇలా అడిగితే, దేవుడు మొత్తం దాన్ని అంతటి మీద ఆయన రక్తం పోసేస్తే అక్షరాలు ఏమేమవట్లేదు, ఇటుపక్క ఏం కనపట్లేదంట. కార్యమంతా ప్రభువే చేశాడు, నీలో అద్భుతమంతా ప్రభువే చేశాడు, ఆశ్చర్యమంతా ప్రభువు చేశాడు. నువ్వు చేసేదేంటి? అంతే. అది కూడా నా పక్షంగా మీరు నమ్మేయండి పాస్టర్ గారు, నేనేం చేయలేను ఇంకా. ప్రైజ్ ది లార్డ్.
యేసు శిలువ మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, రక్తం కార్చడం ద్వారా జరిగిన కార్యాలండి ఇవి. నువ్వు శాపంలో ఉండడం, అప్పుల్లో ఉండడం, రుణముల్లో ఉండిపోవడం, భయంకరమైన పరిస్థితులు ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. కొంతమందినే పరీక్షగా అప్పగిస్తాడు దేవుడు. ఆయన నమ్మితే పరీక్షగా అప్పగిస్తాడు. మనం అనేకమైన శ్రమలు అనుభవించి ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటాడు. కొన్ని శ్రమలు గుండా వెళ్తాం, కష్టాల గుండా వెళ్తాం, కానీ విషయం చెప్పమంటారా, అవి శాశ్వతం కాదు. అది 10 దినములు నీకు శ్రమ కలిగను, మరణం వరకు నమ్మకం ఉండు, జీవ కిరీటం. శ్రమ రాదా? కష్టాలు రావా? వస్తాయి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి మీ మీద చెడ్డ మాటలా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము. అంటే అలా నిందిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అసలు చేస్తామా? తిడుతున్న వాళ్ళు ఎదురుగా డ్యాన్స్ వేయాలంటండి. ప్రైజ్ లార్డ్. నిన్నే అని డ్యాన్స్ వేయాలంటే తిడుతున్న వాళ్ళు ఎదురుగుండా చేయగలమా? ఉపయోగం లేని ట్యాప్ ఒకటి తిప్పుతాం. నిందిస్తున్న వారు ఎదుట నీకు పరలోకంలో ఊరకనే అలా ఎవరన్నా తిట్టేవాళ్ళు నీకు ఉంటే ప్రియులారా, ఎంత సువార్ చేసినా ఏమి చేసినా రాని ఫలం అంట. తిట్టేవాళ్ళు ఎదురుగుండా నువ్వు సంతోషిస్తే నీకు ఫలం పెరిగిపోద్దంట. ఎక్కడ ఎవరన్నా నలుగురు తిట్టేవాళ్ళు ఉంటే నీకు వాళ్ళని జాగ్రత్తగా బాదం మిల్కి అన్నీ చూసుకోవాలి. వాళ్ళని నిందలేసేవాళ్ళు ఉంటాయి. ఎందుకు తెలుసు? వాళ్ళు తిడతాను ఉంటే నీకేమవుద్ది? పెరిగిపోద్ది. పాస్టర్ గారి మీద కూడా నిందలేసేవాళ్ళు ఉండడం మనకి ఎంత ఆశీర్వాదం. ప్రతి చిన్నదానికి నిందలేస్తారు. ఒక్కొక్కరు ఆవిడ పేరే నిందలమ్మ, ఆయన పేరు నిందలయ్య. ఎప్పుడూ నామకరణం దేవుడు పెట్టాడు. పేరు వేరే పేరు ఉంటుంది కానీ ప్రతిదానికి నిందలండి. మన దేవుడేమో నిందలన్నింటిని వందలుగా మార్చేసే దేవుడు. గట్టిగా ఎల్లు చెప్పండి. ఈసన్న గారు చనిపోయారని ఎవరో చెప్పారంట. చెబితే ప్రతి దైవజనుడు రావడం అంట ఆయన దగ్గరికి. రావడం, ఫ్రూట్స్ పట్టుకొని రావడం. ఈసన్నా నువ్వు చనిపోయావని అందరూ చెప్పారు నాకు. ఇప్పుడు చెప్పారు, ఎదురుగుండా మనిషి కనపడుతున్నా కూడా. ఇంక అగస్టిన్ గారు మేము కూడా ఉన్నాం కొట్టలపొరలో. చెబుతూ ఉంటుంటే ఆయన చనిపోయారని ఎవరో చెప్పారండి నాకు. నేను ఆయన నెంబర్కే చేశాను. ఎత్తాడు. ఎత్తిన తర్వాత నేను అన్నాను, మీరు చనిపోయారని ఎవరో చెప్పారండి అంటే, నేను చనిపోలేదండి బాబు, బ్రతికే ఉన్నానండి బాబు, మా పాస్టర్ గారు చనిపోయారండి అని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఎత్తిన తర్వాత నేను అడగకూడదు కదా. అలా యేసన్న గారి మీద నిందలేస్తుంటే ప్రియులారు అందరూ వచ్చిన వాళ్ళు అందరూ ఫ్రూట్స్ తీసుకొస్తున్నారంట. తీసుకొచ్చి 100 కానుకిచ్చి వెళ్తున్నారంట. ఆ రోజులో 100. అప్పుడు వాళ్ళ బ్రదర్స్తో చెప్పారంట ఆయన, ఎవడో కానీ భలే ప్రచారం చేశాడరా మన కోసం, బోల్డ్ అండ్ ఫ్రూట్స్లు, నిందకి 100. నిందకి ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆయన మాటలను చాలా చమత్కారంగా ఉంటాయి. నిందకి 100 అన్నాడంట. బాధపడిపోకండి. ఆయన నిమిత్తం మనుషులు మిమ్మల్ని నిందించి గాయపరిచి మీ మీద చెడ్డ మాటల్లా పలికినప్పుడు నువ్వు భక్తురాలువా, పెద్ద భక్తుడువా, వేలే చేస్తున్నారా భక్తు అంట అన్నారు అనుకో, అక్క స్తోత్రం, అక్క స్తోత్రం, నువ్వు 10 కాలాలు చల్లగా ఉండాలి అక్క అంటే భయం అయిపోద్ది ఆవిడికి. ఏంటి ఇన్నంటన్నా సరే ఏమంటలేదు. ఇప్పుడు ఎవరన్నా మనం తిట్టారనుకోండి, మనం మాటకు మాట చెప్పామని వాళ్ళు ఏమి భయపడరు. కాముగా ఉన్నావా భయం అవుద్ది వాళ్ళకి. వీడు కాముగా ఉన్నాడంటే ఏదో చేస్తాడో, మామూలుడు కాదు వీడు, సైలెంట్గా ఉంటున్నాడంటే ఏదో ఉంటుంది మొత్తం మీద. కాముగా ఉన్నాడంటే మామూలు విషయం కాదు. అర్థమవుతుందండి? సుంచులాగా ఉండి సంచుకూరకి ఎత్తారంటారు కదా, అలా కాముగా ఉన్నాడంటే అది. దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించాడు. నీ మీద చీకటి లేదు, చీకటి నీ మీద రైట్స్ లేవు. ఆమె చెప్పండి బిగ్గరగా, చేతుల పైకి బిగ్గర. చీకటి నీ మీద అధికారం లేదా? పాపానికి నీ మీద అధికారం లేదు, అపవిత్రతకు నీ మీద అధికారం లేదు, శరీర క్రియలకు నీ మీద అధికారం లేదు, లోకాశలకు నీ మీద అధికారం లేదు, మనుషుల మాటలు నీ మీద అధికారం లేదు. ఉత్తునే ఆమె అంటున్నారా? విశ్వసించి ఆమె అంటున్నారా? ఉత్తు తల్లి ఉత్తు తామ్మేళ్ళు ఉంటాయి కొన్ని, ఆమె ఆమె అనేస్తారు. కానీ ఏం చెప్పాను రా బాబు వాక్యం అంటే ఒక మొక్క చెప్పరు మరలా. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా, అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? ఎవరైనా నువ్వు చీకటోడా, చీకటి మనిషి అని. నేను చీకటి మనిషిని కాదు. పాపం నీ దగ్గరికి వస్తుంది, పిలుస్తుంది, సైగ చేస్తుంది. సుఖం సైగ చేస్తుంది, పాపం సైగ చేస్తుంది, లోకాసులు సైగ చేస్తాయి. అప్పుడేమని తెలుసా? ఏయ్ నిన్నే, నా మీద నీకు రైట్ లేదు.
అధికారం లేదు. యేసు రక్తం ద్వారా, త్యాగం ద్వారా అది కొట్టివేయబడింది. నువ్వు అలా చెప్పగలిగిన నాడు ఎదిగిన వ్యక్తివి అన్నమాట. పాపం పిలుస్తుంటే నన్నేనా, వెళ్ళిపోకూడదు. ఆనాడే మన పితరుడు ప్రియులరా యోసేపు ఎన్నిసార్లు వచ్చి పాపం సైగ చేస్తున్నా, యెహోవాకు విరుద్ధముగా నేను ఎలాగూ పాపం చేయను, భయపడిపోతున్నాడండి. నీ మీద పాపానికి ఏమీ లేదు. నీ పిల్లల మీద, మీ తాత మీద, మా అమ్మ మీద, మీ నాన్నగారి మీద, మీ కుటుంబం మీద, ఆర్థిక వనరుల మీద ఉందా? ఒక్కొక్కటి అప్పులు 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 అప్పులు. ఒక్కొక్కరు ఉంటారండి, అవసరం నిమిత్తం ఏదన్నా పద్దులు తీసుకునే వాళ్ళు ఉంటారు అండి. ఒక్కొక్కడు ఉంటాడు ఫైనాన్స్ వాళ్ళు పెంచడానికే బతికేవాడు ఉంటాడు. ఒకడు జీవితకాలం అంతా వడ్డీలు కట్టడం ఇష్టం నోడికి. ఎన్ని ప్రసంగాలు విన్నాయి. మరలా పద్దిస్తారని తీసేసుకుంటాడు, మరలా అప్పిస్తారని తీసేసుకుంటాడు. అప్పులోడు కనబడితే చాలు మనోడికి పప్పలు గుర్తొచ్చేస్తుంటాయి, సంతోషపడిపోతుంటాడు. అప్పులోడు కనబడాలంతే. ఎక్కడెక్కడ ఫైనాన్స్ అడ్రస్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ అప్పులో, ఎక్కడ తక్కువ వడ్డీయో, ఎక్కడ ఇస్తారో ఇవన్నీ కూడా తెలుసు. అప్పులు. ఈయన పేరే అప్పులయ్య, ఆవిడ పేరు అప్పులమ్మ, అప్పలమ్మ. కనపడితే చాలండి. అసలు ఏ ఆలోచన ఉండాలి? తెలియక అప్పు చేసావు, బుద్ధిహీనత అప్పు చేసావు, ఏదో తెలియక కుటుంబ పరిస్థితి ఉంది. తెలియక చేసినప్పుడు ఏం చేయాలి? రెండోసారి ఏం చేయాలి? ఇంకొక గొడవ ఏంటంటే, కొంతమందికి అప్పులున్న బడాయి పోదు. బడాయి ఏం పోదండి? బడాయి. ఇప్పుడు అప్పులు ఉన్నాయి, ఉన్న బట్టలతో సరిపెట్టొచ్చుగా, ఉన్నవాడితో తినొచ్చుగా. బడాయి ఉంటుంది. ఎప్పుడప్పున్నా ఈ 100 రూపాయలు దాస్తే ఎవరికైనా కడదాం, ఈ 100 రూపాయలు దాస్తే ఎక్కడికైనా కడపడం, ఇది చేస్తే ఎప్పుడు చూసినా రెస్టారెంట్లను తిరుగుతుంటారు, ఎప్పుడు చూసినా ఎక్కడో చోట కనబడుతుంటారు. సోకు చెప్పులు 2000 ఉంటాయి, క్లిప్ 3000 ఉంటుంది. నిజమండి. వాళ్ళు వాడే పెన్ 1000 రూపాయలు ఉంటుంది, తినే రైస్ ప్యాకెట్ 2500 ఉంటుంది. బడాయి పనులు చేసామనుకోండి ఇబ్బంది అయిపోతుంది. నీకు వచ్చే రాబడి ఎంత, నీకు వచ్చే లాభం ఎంత, వచ్చుబడి ఎంత, నువ్వు ఖర్చు పెట్టేది ఎంత? ఇప్పటికీ ప్లాన్ రాదా? బుద్ధిహీనతతో చేయడం వేరు, అనాలోచితో. నువ్వు కావాలని దేవుడిని విడిపించక కూడా అంధకార సంబంధమైన అధికారంలోకి ఏం చేస్తున్నారు చాలామంది? ఇదే వెళ్ళిపోవడం. అంటే నీకు ఒక గ్రహింపు లేకపోవడం, ఎక్కడున్నావో ఒక ఆలోచన లేకపోవడం. ఎన్ని సంవత్సరాలైనా సరే. కొంతమంది కొన్ని టార్గెట్ ఉండాలండి. ఒక మాట చెప్పనా, కొంతమంది బిడ్డలు మన బిడ్డలే ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారండి, నెల వాయిదా కట్టడం కోసం రేషన్ బియ్యం తింటున్నారు, ఉన్న బట్టలే కుట్టించుకుని వేయించుకుంటున్నారు, సర్దుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకు? మనం తిన్నా ఉన్నా తర్వాత ముందు అప్పు ఏం చేయాలి? రేషన్ బియ్యం తింటున్నారండి. ఏ నెల వాయిదా కట్టడం ఆపట్లేదు, ఇంకొక చోట వాయిదాకు అప్పు చేయట్లేదు. అది క్రమం అంటే. నువ్వు ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తున్నావంటే తేడా. నువ్వు మరలా అంధకార సంబంధమైన చీకట్లోకి వెళ్ళిపోతున్నావు, అంధకార సంబంధమైన అధికారంలోకి వెళ్ళిపోతున్నావు. మీకు ఒక మాట చెప్పనా, ఎవరిని దేవుడు బ్లెస్ చేయాలంటే, ఆశీర్వదించాలంటే ప్రియులారా, కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అబ్రహాముతో అంట 17వ అధ్యాయంలో నీకు నాకు మధ్య ఒక నిబంధన కావాలని. 15వ అధ్యాయంలో కూడా నిబంధన, వాగ్దానం. ఆశీర్వదిస్తున్న నా వాగ్దానాన్ని ప్రియులారా 15వ అధ్యాయంలో మాట్లాడాడు, ఏం చేయాలో చెప్పాడు. 17వ అధ్యాయంలో నీకు నాకు మధ్య ఒక నిబంధన ఉంటే బాగుంటుంది అన్నాడట. నిబంధన లేకుండా, నియమాలు లేకుండా, నీ జీవితానికి ఒక నియంత్రణ లేకుండా ఎలా పడితే అలా ఉంటే దీవెన వస్తుందా? నువ్వే కావాలని మరలా నువ్వు వెళ్ళిపోయి బ్రాంతికోట దగ్గర ఉండి త్రాగేస్తా ఉండి నన్ను మార్చమని చూద్దాం. ఇప్పుడు దేవుడిని రాకపోకలని తోడుంటాను వాగ్దానం చేశాడు దేవుడు. చేశాడని 150 స్పీడ్లో వెళ్ళిపోతావు నువ్వు. చెప్పరేటండి వాగ్దానం. నీకు తెలియదనియా, నీకు విశ్వాసం ఉండలేదు. వాగ్దానం. నీ తిండి తగ్గించుకోవాలి, ఖర్చు తగ్గించుకోవాలి, రూపాయి కూడబెట్టాలి. అప్పు అనే వ్యక్తిని రానివ్వకుండా తీర్చిపారాయి. ఆ అంధకారంలోనూ ఉండడం, ఆ చీకటిలోనూ ఉండడం దేవుని చిత్తం కాదు. మరలా చేయకో. ఉన్న డబ్బులతో మెయింటైన్ చేయి. 500 ఉన్నాయి, రేషన్ బియ్యం కొని తెచ్చుకో, ఉన్న బియ్యాన్ని వాడుకో.
ఒకడు ఉంటాడు, ఆదివారం పీతలు, సోమవారం రొయ్యలు, మంగళవారం మటను, ఇంకేం ఆశాలు లేవు మనోడికి, బుధవారం కోడి, గురువారం కాళ్ళు, శుక్రవారం తలకాయ, శనివారం తోక. వారమంతా ఏముండాలి? జీవరాశులు సంచరిస్తూ ఉండాలి ఇంటి చుట్టూ. ఇప్పుడు వెళ్ళిపోరా బాబు, మటన్ కొట్టేదని పెట్టేసుకుని ఎందుకు వచ్చిన కూడా శుభ్రంగా. మరి అప్పులవపోతే ఏమవుతావు? నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడండి, ఎప్పుడు నాటుకోడి కూర ఉండాలంట, కాయ ఉండాలంటండి, ఎప్పుడు త్రాగుడు ఉండాలంట. 5 ఎకరాలు ఉండేదంట, దానికోసం 3 ఎకరాలు అమ్మేశాడు. ఏం చేస్తాడు అయ్యగారు? జాబు, కూర్చునే ఉంటాడో ఎకరాలు తినేస్తాడు. మొత్తం అయిపోయింది, ఇంకా ఇల్లు ఒకటే మిగిలింది. నాటుకోడి ఉండాలంటే ఎప్పుడు కాయ ఉండాలంట, ఎప్పుడు మందు. మామూలు కోడిపెట్టలు పనిచేయవు. నీకు ఎప్పుడు వస్తుంది? ఇంకెన్ని ప్రసంగాలు వింటావు? ఎప్పుడు మార్పు వస్తుంది? అంధకార సంబంధమైన అధికారం నుంచి నువ్వు విడిపించాడా లేదా దేవుడు? దాసత్వం నుంచి విడిపించాడా? చీకటి నుంచి విడిపించాడా? ఆ ఫరో యొక్క బానిసత్వం నుంచి విడిపించాడా? ఆ క్రియల నుంచి విడిపించాడా లేదా? ఏమంటాడు? చదవం గలతీ పత్రికలో, దేవుడి స్వాతంత్రం అనుగ్రహించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు, మరలా దాస్యమనే కాడకి చిక్కకండే. విడిపించడం దేవుని వంతు, నడిపించడం దేవుని వంతు, చిక్కకుండా మనల్ని మనం కాపాడుకోవడం ఎవరి వంతు? అది. హల్లెలూయా. తల్లి చేప పిల్లల్ని చాలా క్రమంగా పెంచుకుంటుందంట. పెంచుకుంటుంటే ఒక పిల్ల చేప కుదురుండదు, దానికి ఉద్యోగం ఎక్కువ. మమ్మీ సాయంత్రము తెల్లవారుజామున నేను ప్రొద్దుటే లెగిసినప్పుడు ఏదో నెట్లాగా వస్తుంది మమ్మీ, నెట్లాగా ఏదో దిగుతుంది, ఎవరేస్తారు మమ్మీ? ఏంటి మమ్మీ అందట. అమ్మ అది వాళ్ళమ్మ, దాని దగ్గరికి వెళ్తే మనం పడిపోతాం. ఎవరు లాగుతారు మమ్మీ? పెద్ద చేపను లాగుతుందా మమ్మీ పైన అందంట. లేదమ్మా, మనుషులు ఉంటారు పైన, వాళ్ళు లాగేస్తారు అందంట. మనమెవరం? వాళ్ళెవరమ్మా అన్నట్టు. మనం ఫిష్లమమ్మా అన్నట్టు. వాళ్ళెవరమ్మా? సెల్ఫిష్లమ్మా అన్నట్టు. పైకి వెళ్ళామంటే బండకేసి రుద్దుతారమ్మా, ముక్కలు కోసేస్తారమ్మా, ఉప్పు కారం మసాలా జీలకర్ర ఎల్లుల్లిపాయ, తర్వాత నీ ఇష్టమమ్మా, అస్సలు చూడడానికి కూడా వెళ్ళకూడదా మమ్మీ అన్నట్టు. అమ్మో, అందులో ఒక్కసారి చిక్కామంటే, ఒక్కసారి పడ్డామంటే ఈ నీటిలోంచి ఏమైపోతాం? ఒక్కసారి నువ్వు వలలో పడ్డావంటే, నెట్లో పడ్డావంటే, ఉచ్చులో పడ్డావంటే, ఈ వాక్యములో ఈత కొట్టే అనుభవం, ఈ అభిషేకంలో ఈత కొట్టే అనుభవంలోంచి పైకి వెళ్ళిపోతావు. లాగేస్తాడు, వల వేస్తాడు. తాను ఏం చేస్తాడంట? గాలం వేస్తాడు. ఎర్ర చూపించి, భ్రమ చూపించి చిక్కించేస్తాడు. చివరికి నిన్ను బానిసను చేసి విజయ గర్వంతో తను ఏం చేస్తాడు తెలుసా అండి? నవ్వుకుంటాడు. నువ్వు పాపంలో పొర్లి కొట్టుకుంటూ ఉంటుంటే, అలా బ్రతుకుతూ ఉంటుంటే, చూడకుండా చూస్తూ ఉంటుంటే, వెళ్ళకుండా ప్లేస్కి వెళ్తూ ఉంటుంటే, తినకుండా తింటూ ఉంటుంటే, చేయకుండా స్నేహాలు చేస్తూ ఉంటుంటే నవ్వుతూ ఉంటాను. నేను ఇక్కడే నువ్వు పడాలనుకున్నాను, ఇక్కడే ఉండాలనుకున్నాను, నీ జీవితం ఇలాగే ఉండాలనుకుంటున్నానని అని నవ్వుకుంటుంటాడంట. మనకి దేవుడు అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదలిచ్చాడనే గ్రహింపు మనకే అది లేనంతకాలం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. సరదాగా కూడా ఏదైనా వస్తుందని మనం ప్రయత్నించకూడదు. సరదాగా కూడా ఏదైనా చేద్దామని మనం ప్రయత్నించకూడదు. తర్వాత ఏమన్నాడు చదవండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం. హలో, ఇతరులకంటండి మన దేవుడు ఎవరో మనం చెప్పాలంటండి. దేవుని గుణాలేంటి? ప్రేమ. దేవుని గుణమేంటి? దీర్ఘశాంతం. దేవుని గుణమేంటి? కనికరం. దేవుని గుణమేంటి? వాత్సల్యత. దేవుని గుణమేంటి? మంచితనం. దేవుని గుణమేంటి? క్షమాతత్వం. ఇతరులకి మీరేం చెప్పాలి? మా దేవుడు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఆమేన్ చెప్పండి. దీర్ఘశాంతం కలిగినోడు, ఎంత పాపినైనా త్రోసివేయడు, ఎవరినైనా నెట్టివేయడు, పొమ్మని అనడు.
కృప చూపుట్ల ఐశ్వర్యవంతుడు. మీకు విషయం చెప్పనా, చాలా విలువైన మాట, మరి మీరు వెంటనంటే చెప్తాను. దేవుని గుణాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటుంటే మనకి దేవుని గుణాలు వచ్చేస్తాయండి. దేవుడు ప్రేమామయుడు అని చెప్పి ఎదుటి వ్యక్తి మీద గోమ మీద కొట్టగలమా? చెప్పరేటండి. దేవుడు దీర్ఘశాంతం కలిగినోడు అని చెప్పి మనం ఎగిరిపోగలమా? కదా. అందుకే దేవుని గుణాల గురించి ఇతరులకు మనం చెబుతూ ఉంటే ప్రియులారా, మనకి దేవుని గుణాలు వచ్చేస్తాయి, దేవుని పోలిక వచ్చేస్తుంటుంది. దేవుని గుణాల గురించి చెబితే ఎంత బాగుంటుందో. ఎవరికైనా చెప్పండి, మా దేవుడు ఎంత ప్రేమ గలవాడు అని చెప్పడం మొదలు పెట్టండి. మా దేవుడు ఎంత దీర్ఘశాంతం గలవాడు అని చెప్పడం మొదలు పెట్టండి. మా దేవుడు ఎంత మంచోడో అని చెప్పడం మొదలు పెట్టండి. మంచోళ్ళు అయిపోతారండి. కొంచెమైన మంచి లేదు, మంచిని పంచ చేత కాదు, నీ మంచితనమాత నాకిచ్చినావు, నీ వలనే నేను బ్రతికి ఉన్నాను. మనలోనూ మంచితనం ఎక్కడదే? జ్యోతకి ఎంత మంచిదో, ప్రిస్కిల్లకి ఎంత మంచిదో, సౌందర్యకి ఎంత మంచిదో, మేరకి ఎంత మంచిదో. హాయ్ అన్న, ఎక్కడది మంచితనం? అసలు మనలో ఎవరిలో కూడా మంచి గుణం లేదండి, తెలుసా? మనం మంచి మురుకు గుడ్డల వలె ఉంటుంది. నీలో ఏదైనా కొంచెం మంచి ఉందంటే ఎక్కడది? ఒక వ్యక్తి, అడుక్కునే వ్యక్తి వచ్చాడు, కొంచెం ఏదో సహాయం చేస్తున్నాం, నీ మనసు అదా? లేదు, ఆ మనసు నీకు దేవుడు ఇచ్చేసాడా? నీళ్ళు ఎవరైనా దేవుని లక్షణాలు, దేవుని గుణగణాలు రావాలి. ప్రైజ్ లార్డ్. పాల్ యాంగ్చో గారి దగ్గరికి ఒకసారి తన భార్య వ్యభిచారం మందు పట్టబడిందని చెప్పి ఒక వ్యక్తి కత్తి పట్టుకుని వచ్చి పక్కన పెట్టి కూర్చుని ఉన్నాడంట. నేను కంగారు వచ్చిందంట, రే ఎవరు రానిచ్చారు ఇతన్ని అని చెప్పి. మొత్తం మీద కత్తి అక్కడ ఉంది, పదును పెట్టేసిన కత్తి అక్కడ ఉంది. పాల్ యాంగ్చో గారు చెప్పాల్సింది ఇదిగా చెప్పి, సరే తప్పు చేసింది, రాంగ్ రూట్లో వెళ్ళింది, తెలిసి తెలియకుండా చేసింది, ఒక అవకాశం ఇవ్వచ్చుగా. దేవునికి క్షమాగుణం అని తెలుసా? మన దేవునికి క్షమించే మనసును తెలుసా? ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినోడు తెలుసా? ఎంత పాపిని క్షమిస్తాడు తెలుసా? నిన్ను కూడా ఇప్పుడు క్షమిస్తున్నాడు తెలుసా? ఫైనల్గా నా భార్యని చంపేద్దామని మీరు ఏమి చెబితే చేద్దామని వచ్చాను. అంత కత్తి పట్టుకుని చంపేద్దామన్నోడు కూడా ఒక ఆలోచన ఉంది, పాస్టర్ గారిని అడగాలని. మీకు అర్థం అవ్వలేదు, నాకు అర్థమైందిలే. కత్తి పట్టుకుని భార్యని చంపేద్దామని నిర్ణయం తీసుకున్నాడు కూడా పాస్టర్ గారిని అడుగుదాం, ఏమంటారు, ఆయన చెప్పింది చేద్దాం అని ఉంది. కానీ రెగ్యులర్గా ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి ఉండలేదు. దేవుని క్షమాగుణం గురించి చెప్పాడంటే ఎక్కడిది పాల్ యాంగ్చో గారికి దేవుని క్షమాగుణం? నేను చాలా చెప్పాలనుకున్నాను, కానీ అంతా ఒకవేళ అవ్వకపోతే వచ్చే వారం చూద్దాం. దేవుడు మాట్లాడే మాటలు మీరు వినండి అంతే. ఆ క్షమాగుణం ఎక్కడిది? మనల్ని మనుషులు ప్రియులారా సన్మానించాలంటే నీ భర్త ఎందుకు విసిగిపోతున్నాడు? అసలు నీకు విషయం తెలుసా? ఒంట్లో బాగుంటలేదు, కడుపులో బాగుంటలేదు, నీరసంగా ఉంటుంది, నేను రాను, అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, నువ్వే కారణం. అసలు మందిరంకి రాకపోవడం మెయిన్ కారణం నువ్వే. నీ గుణం మారకే, నీ ప్రవర్తన మారకే, నీలో మార్పు రేకే రావట్లేదు అతను. నీ భార్య ప్రార్థన రాకపోవడం గల కారణం ఏంటి తెలుసా? నీ ప్రవర్తనే. క్షమాగుణం కోసం మెసేజ్ అంటావు, ఇంటికి వెళ్ళి ఏంట్రా తాగేసి చరుతున్నావేంట్రా? మరి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నా నీకే ఇది లేకపోతే కొత్తగా వచ్చినోడు మాత్రం పూర్తిగా మారిపోవాలనుకుంటాం. కొంతమంది ఏమనుకుంటారంటే అందరూ మా ఎడల యేసు ప్రభువులాగా ఉండాలనుకుంటారు, కనీసం వీళ్ళు మన ఎడల పేతురులాగా కూడా ఉంటారు. పాల్ యాంగ్చో గారు అతను క్షమాగుణం కోసం చెబితే ప్రియులారా, క్షమాగుణం కోసం చెబితే చంపుదామని కత్తి పెట్టుకుని వచ్చినాడు, పశ్చాత్తాపడి ఏడ్చి తన భార్య దగ్గరికి వెళ్ళి క్షమించి తను చేర్చుకున్నాడంటండి. ఎక్కడదండి క్షమాగుణం? నేను అంటాను ప్రియులారా, భక్తి అంటే వేషం కాదు, నువ్వేదో చేసేస్తున్నట్టు అడావిడి కాదు, నీలో ఆ లక్షణాలు కనబడి. నేను చాలామందిని చూస్తాను, అడావిడిగా ఉంటారు, కానీ క్రీస్తు క్వాలిటీ రాదో. ఇన్ని సంవత్సరాల మందిరానికి వస్తున్నా నోటికే మార్పు ఉండదు. ఎంత మాట అన్నా దైవజనుడు అయినా అంటారు, దైవజనురాలను అంటారు, ఎవరినైనా అంటారు, మాటలు అనేస్తారు అంతే, పక్కన వాళ్ళైనా అనేస్తారు. నువ్వు భక్తురాలు అని నీ నోరు చెప్తుంది, నీ వస్త్రాలు చెప్తాయి, నీ వైఖరి చెప్తుంది, నీ ఓర్పు చెప్తుంది.
నీ నడవడిక చెబుతుంది. అది చెప్పనప్పుడు వేస్ట్. అందుకే నేను అంటాను ప్రారంభం నుండి క్యారెక్టర్, సాక్ష్యం, మాదిరి ఇది ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. రూల్స్ మాట్లాడు, రూల్స్ చెప్పొచ్చు. మూర్ఖుడి కంటే తన మూర్ఖత్వం చెప్పిన సమాధానం ఇవ్వాలంట. మరలా మూర్ఖుడికి తన మూర్ఖత్వం చెప్పిన సమాధానం ఇవ్వకూడదు. రెండు చోరే ఉంటుందండి. ఎప్పుడు సమాధానం ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదు మనకి తెలియాలి. హల్లెలూయా. ఎందుకు దేవుడిని పిలిచింది ఎందుకో తెలుసా? అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆయన గుణములు ఇతరులకు చూపించడానికి నేను పిలిచాడు. చెబుతున్న నీలో లేకపోతే లెక్కలు చెప్తున్నాడు మాస్టర్ గారు, బోర్డు మీద లెక్కలు వేసాడు, అంకెలు వేసాడు. సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే, నాకు రాదు బాబు, మీరు నేర్చుకున్నారు కదా, మీరు చేసేయండి ఒకసారి అంటాడా? ఆ లెక్కలు చెప్పేవాడికి ఆ లెక్కలు అర్థం అవ్వాలొద్దా? వాక్యాన్ని వివరించేవాడికి వాక్యం అర్థం అవ్వాలొద్దా? అమ్ముతున్నవాడికి ఆ ఫ్రూట్స్ ఎలా ఉండాలో తెలియాలా వద్దా? అలాగే నువ్వు యేసు ప్రభు యొక్క గుణగణాలు, లక్షణాలు చెబుతుంటే మనలో కొంచెమైనా మంచి ఉందా? మంచిని పంచడం అసలు మనకి చేతనవునా? నాకు అవ్వదండి, అందుకే రాసుకున్నాను నేను. నాకు చిన్ననాటి నుంచి ఎవడని ఏమనంటే కొడతాం, కరుత్తం, ఆడి మీద పగపట్టేయడం. ఆడ ఇంకా టీంలో, మా టీంలో జాయిన్ అయ్యాడు. టీం ఉండదు అప్పుడు కూడా, బృందం. హల్లెలూయా. ఇప్పుడు కూడా టీం ఉంది. పగబట్టేయడం వాడి మీద. కల్మషం ఏముండేది కదా, కానీ ఆడు తేడా అంటే ఇంకా అసలు నాకు ఇంక ఎలబుద్ధి అయ్యేది కదనమాట. ఇంకా ప్రైజ్ ది లార్డ్. అసలు మంచి పంచడం నాకు రాదు, ప్రేమించడం నాకు రాదు, ఎవరికి పెట్టడం నాకు రాదు, నాకు ఏమీ రాదు. వాక్యం చెప్పడం కూడా రాదు, సేవ కూడా రాదు, పాడడం కూడా రాదు, ఏమీ రాదు. నేర్పించిందంతా ఆయనే. మొక్క మాట లేకుండా చెబుతున్నాను నేను. మరి మనలో మంచి ఉందా? మంచిని పంచడం మనకి చేతనం. మీరు ఆలోచించుకోండి, మీ మంచి ఒకసారి ఎలాంటిదో. ఒకసారి చైల్డ్ డేస్, చిన్ననాటి దినాల్లోకి ఒకసారి వెళ్ళండి. ఒకసారి మీ మంచి ఏంటి తెలిసిపోద్ది. యవ్వన కాలంలోకి వెళ్ళండి, మన మంచి ఏంటి తెలిసిపోద్ది. మంచోళ్ళమా? ఎవరమైన మంచోళ్ళమా చెప్పండి. ఈ పరిస్థితి ఏంటి? మంచి వంట చేసుకుంటే ఎవరన్నా ఏం కూర అని అడిగితే చారు అని చెప్పిన పరిస్థితి లేదు. ఎందుకు? మంచి కూర అయితే రాళ్ళు ముసలమ్మట. హల్లెలూయా. తినేసిందండి. కోడి మాంసం అన్న ముక్కలన్నీ ఎంత ఇష్టం అండి ఆవిడకి. ఏ చుట్టాలు వచ్చినా కోడి ముందు ఆవిడే కోసేసేది, వంట చేసేది ఆవిడ కోసమే. కానీ కొడుకులు, కోడలు, అందరూ, మనవరాలు, మేమందరం కూడా ఎప్పుడు రోడ్డుకి గొడవాడుకున్న పరిస్థితి లేదు. కుటుంబాల్లో ప్రేమ ఎలా ఉండాలో ప్రేమను నేర్పించింది. మాంసం తింటే తింది, కానీ ఇప్పటికీ ఆ ప్రేమలు అలాగే ఉంటాయి మాకు. మొత్తం మీద దేవుడిని నమ్ముకుందండి మామ. చివరికి నేను చెప్పే మాట ఏంటంటే ప్రియులారా, మనలో ఎవరిలో కూడా లక్షణాలు, గుణాలు రావండి. దేవుని గుణాల గురించి గుణ అతిశయాలు. నిజంగా దేవుని గుణాలను బట్టి, దేవుని లక్షణాలు బట్టి అతిశయించాలి. ప్రపంచమంతా యేసయ్యకి సెల్యూట్ కొడుతుంది, యేసయ్యను మొక్కుతుంది, యేసయ్యను ఆరాధిస్తుందంటే ఎవరి దగ్గర లేని గుణాలు ఉన్నాయండి ఆయన దగ్గర. పిలవబడుతున్న వారు, ఆరాధించబడుతున్న వారు ఎవరి దగ్గర లేవండి అలాంటి గుణాలు. ఎంఎం కీరవాణి గారిని యేసుప్రభు కోసం క్రిస్మస్కి సంగీత దర్శకుడు ఆయన, కొవ్వూరే. ఎంఎం శ్రీలక్ కూడా వాళ్ళకి సంబంధించిన వ్యక్తి. యేసుప్రభు కోసం 2 మాటలు చెప్పమంటే, రారాజు చంద్రుడు అనే ఒక సినిమా తీశాడు ఆయన యేసుప్రభు కోసం తీసి, అందులో ఒక పాట, నీదెంత కరుణ కరుణామయ నీదెంత జాలి అని ఒక పాట రాశాడు. ఈయనే చేశాడండి. ప్రభువా మా పాపాల కొరకు అని చెప్పి. అంటే యేసు ప్రభులో నేను ఎందుకు ఆ రారాజు చంద్రుడు అనే సినిమా తీశాను, ఎందుకు నేను ఆయన కోసం పాట రాశానంటే ఆయనలో ఉన్న క్షమాగుణాన్ని నేను ఎక్కడా చూడలేదండి. మీకు విషయం తెలుసా? మనందరం దేవుని పోలికగా మారిపోయి, దేవుని లాంటి లక్షణాలు వచ్చేసి, దేవుని స్వారూప్యం వచ్చేసి, దేవుని మనసు వచ్చేస్తే రాకడ కూడా వచ్చేస్తుందండి. ప్రజల్ని ఈజీగా ప్రభు దగ్గర నడిపించవచ్చు. నాకు అనిపించింది, నాకు కూడా యేసు ప్రభు లాంటి లక్షణాలు వచ్చేస్తే ఇంకా పరిచర్య దీవించబడిపోతుంది. యేసు ప్రభు లాంటి మనసు వచ్చేస్తే ఇంకా విస్తరించబడిపోతుంది సేవ. నీకు ఎక్కడా దొరకదండి ఆయనలో ఉన్న క్షమాగుణం. పాపాత్మురాలైన స్త్రీని భయంకరంగా పాపం చేస్తున్నామని, అమ్మా నీలో మంచి ఉందా? మంచితనం ఉందా? జాలి మనసా నీది? కనికరం కలిగిన మనసా? ప్రేమించే మనసా? చేరదీసే మనసా? పెట్టే మనసా?
ఒక్కొక్కరికి డబ్బుకి ప్రాణానికి లింక్ అండి. పిసనాలు అనకూడదు వాళ్ళని, ఇంకా అంతకంటే పెద్ద పోస్ట్ ఇవ్వాలి కదండి. అలాంటి వాళ్ళని కూడా ఇచ్చేసేటట్టుగా చేసే జక్కయ్యకి డబ్బుకి లింక్ కదండి. ఇప్పుడు ఎంత సంపాదించాడండి బాబు, అంతే ఉన్నాడు కానీ మనిషి. అలాంటి వాడు ప్రియులారా, దేవుడు వాళ్ళ ఇంటికి వస్తే దేవుని లక్షణాలు మనోడికి వచ్చేసినాయి, దేవుని గుణాలు వచ్చేసినాయండి జక్కయ్యకి. దేవుని ఆలోచన వచ్చేసి అందరికీ డబ్బులు ఇచ్చేసి పంచాడంట. ఇది ఇలాగా చెప్పారు కదండి దైవజనులు, డబ్బు పట్టుకుని ఒకడొకడు వెళ్తున్నాడంట, తిప్పుకుంటే ఇలా వెళ్తున్నాడు. రే ఈడిస్తంత నీ దగ్గర ఎప్పుడు 10 రూపాయలు ఉండవు, ఇన్ని డబ్బులు ఎక్కడేరని అడిగితే జక్కయ్య ఇచ్చాడు అంటాడు. ఏ జక్కయ్య? అదే మన దగ్గర వసూలు చేసి రక్తం పిండేసేవాడు కదా, ఆయన ఇచ్చాడు బాబాయ్ అని. ఆడు కళ్ళు తిరిగి పడిపోతాడు దెబ్బకి. ఎందుకో తెలుసా? ఎందుకు ఇచ్చాడు? ఏసై వచ్చాడంట వాళ్ళ ఇంటికి. వస్తే జక్కయ్యలో మార్పు వచ్చేసింది. ఇదిగో కుదిరితే నువ్వు కూడా పిల్లలందరినీ తీసుకుని అలవాయి బాబు పంచిపెట్టేస్తున్నాడు. రోడ్డు మీద కట్టలు పెట్టి బూర్లు వేసినట్టు వేసేస్తున్నాడు, మొత్తం పంచిపెట్టేస్తున్నాడు. పట్టుకెళ్ళిపోవటం. బాబు ఎంత లేట్గా చెప్తే వింటారు, వెళ్ళిపోయాడు. మనోడో కట్టట్టుకుని వస్తున్నాడు తిప్పుకుంటా. ఇంకొకటి అడిగాడు ఇంకో సెంటర్లో, ఆటో ఎక్కాడు. ఆ కట్ట ఉన్నాడు ఆటో ఎక్కితే, ఇదిగో మా ఇంటికి దించాలి ఎంత అన్నాడు. 100 రూపాయలు అన్నాడు. 100 రూపాయలు ఎక్కువ ఆటో అతనికి. ఆయన అన్నాడు 1000 రూపాయలు తీసుకో అని కట్టలోంచి తీసి ఇచ్చేస్తున్నాడు. ఏంటబ్బాయి నువ్వు ఎప్పుడు 100 రూపాయలు విన్ని డబ్బులే? జక్కి ఇచ్చాడా ఉండని ఆయన దించేసి ఆటో వేసుకుని మనోడు కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఈ జక్కి కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? ఆటో స్టాండ్కి వెళ్ళి. ఆటో స్టాండ్లో ఎవరి దగ్గర చూసినా కట్టలే లెక్క పెట్టుకున్నారు. బాబు ఇన్ని కిరాయిలు వేసారు లెక్క పెట్టుకున్నారు. అప్పుడే కొత్తగా ఒక ఆటో అతను వచ్చాడు. వస్తుంటే ఆటో అతను అన్నాడు, బోళ్ళని అప్పులు తిప్పలు కష్టాలు బాధలు ఉంటాయి, ఏంటి డబ్బులేంటి గొడవండి, జక్కి ఇచ్చాడా అని చెప్పి ఏం చేశాడు చెప్పండి? ఇలా లెక్కెట్టుకోవడం బస్సులోంచి వెళ్తాను కొంతమంది చూశారు. వాళ్ళకి డబ్బులు బాబు ఇలా లెక్క పెట్టేసుకున్నారు, ఎక్కడైనా డబ్బులు అని చెప్తే బస్సు దిగిపోయాడు. అక్కడ ఎర్రగూడెం వెళ్ళవలసినోడు ఇక్కడ గణపతి సెంటర్లో దిగిపోయాడు. దిగిపోయి ఏంటో డబ్బులు లెక్క పెట్టుకున్నారంటే జక్కి ఎత్తున్నాడని మీకు తెలియదా అని అన్నారు అనుకోండి. ఇప్పుడు ఆ బస్సులోకి ఏమైపోయింది తెలుసు. అందరూ ఎవరింటికాడ ఉన్నారు ఇప్పుడు? జక్కి ఇంటికాడ వరస కట్టేశారు. అందరూ అనుకుంటే చచ్చిపోయాడా అని అనుకుంటుంటే, లేదండి బాబు డబ్బులు పనిచేస్తున్నాడండి, శరీరంగా చచ్చిపోయాడండి, ఆత్మీయంగా బ్రతికేశాడండి. యేసు ప్రభు గుణం ఒక మనిషిలో వస్తే ప్రియులారా యేసు ప్రభులా మారిపోతారు. ఇంకా నీకు ఎవరి గుణాలు కావాలి? దాని గుణాతిశయములు ప్రచురం చేయడానికే నేను అంధకార సంబంధమైన అధికారులు విడిపిస్తే చీకట్లో ఉండి ఏసై కోసం చెప్తానంటావు, పాపంలో ఉండి ఏసై కోసం చెప్తానంటావు. సిగరెట్ పొగుత్తా యేసు ప్రభు ఎంత గొప్పదేవాడు తెలుసా, విడిపిస్తాడు తెలుసా. మేము ఒక ఇంట్లో అద్దెకుండి వాళ్ళమండి, మనోడు మాట్లాడితే సిగరెట్ కాల్చి ఊదేస్తా ఫన్ ఊదేస్తా ఏసు రక్తమే చేయం సిలువ రక్తమే చేయం అంటుండేవాడు. అసలు నోట్లో ఉండగానే ఫైర్ అయిపోవాలి. అసలు దేవుడు కాపాడాడు కానీ మనం అంటే అంత సింపుల్ అండి యేసు రక్తం కదండి. దేవుని గుణములు, ఆ గుణముల యొక్క అతిశయము. విషయం చెప్పమంటారండి, ఏ మంచి లేని మనల్ని, ఏ విలువ లేని మనల్ని, ఇదిగో నా గుణాల కోసం మీరు చెప్పండి అయ్యా అంటే నమ్మేశాడు నిన్ను. ఏదో ఒక రోజు ఆయన గుణం వచ్చేస్తుందని, ఆయన లక్షణాలు వచ్చేస్తాయని, ఆయన ఆలోచన వచ్చేస్తుందని, ఆయనలా మారిపోతావని, శరీర క్రియలు పోతా నిన్ను నమ్మి పిలిచాడంట వెలుగులోకి. పిలిచిన వెంటనే ఏమన్నా తెలుసా, నా గుణాతిశయం కోసం ప్రచురం చేయండి. హల్లెలూయా చెప్పండి. మీరు అందుకే మీరు ఏమనాలంటే ఎక్కడికైనా వెళ్తున్నారు, జాంకేలు కొన్నారనుకో, బాబు మా ఏసై మంచోడు తెలుసా, ఏసై క్షమాగుణం ఉంది తెలుసా, ఏసై ప్రేమ కలిగినోడు తెలుసా, ఏసై ఎవరైనా చేరదిస్తాడు తెలుసా, ఏసై ఆదరిస్తాడు తెలుసా అంటే ఇంటికాడ ఆవిడికి మనోడికి గొడవ వచ్చి ఉంటాడు. నువ్వు ఆదరిస్తాడన్నా చూసావా, ఆ మాట పట్టేసుకుంటుంది. పుచ్చుమొఖం వేసుకుని పుచ్చిపోయిన జాంకేళ్ళని చూస్తాం కానీ మనం అన్నాడు సువార్త చెప్దామన్న ఆలోచన ప్రజలో ఆట. ఆయన ఎవరో తెలుసా, నిస్వార్థమైన వాడంట, ఏ స్వార్థం లేనివాడంట, నిర్దోషంట, నిష్కల్మషమైన వాడంట, పాపుల్లో చారక ప్రత్యేకంగా ఉన్నవాడంట, ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినవాడు.
దోషి అని అనగలిగిన దమ్ము ప్రపంచంలో ఎవరికి లేదండి. హల్లెలూయా. ఏం చేయలేడు? ఎట్లేడండి, చేయలేడండి. యేసు ప్రభువును దోషి అని నిరూపించలేడు, చెప్పలేడు అసలే. హల్లెలూయా. అలాంటోడు 150 మంది వచ్చినా 10 లక్షల మంది వచ్చినా యేసయ్య మీద చిన్న నింద కూడా ఇలా నిరూపించలేడండి. ఎవడాపగలండి క్రైస్తవ్యాన్ని అని చెప్పి పోస్ట్ తిరుగుతుంది. విషయం చెప్పమంటారా, నేను అంటున్నా అన్నీ కూడా ఫేక్. ఎందుకంటే చట్టానికి విరుద్ధంగా ఎవడైనా అలాగా లాండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుని నేను చంపేస్తాను ఇలా చేస్తానంటే నాన్ బెయిలబుల్ అంటండి. అది ఖచ్చితంగా బెయిల్ లేకుండా తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారో. ఒక చర్చ్ కూల్చి 10 చర్చిలు కూల్చామన్నారు, ఒక పాస్టర్ గారిని చంపి 10 మందిని చంపమని. ఇదంతా క్రైస్తవుల భయం పుట్టించడానికి. ఎవడో భయపడ్డా. నువ్వు మొండోడు అంటే నీకంటే మొండోడు, మేము కొట్టం, నిన్నేమనం, మోకాళ్ళు వేసి నీ పని చెప్తామంతే. అంత మారణ హోమం జరిగిపోతున్నా, మతోన్మాదం రేగిపోతున్నా, వ్యతిరేకత వస్తున్నా, ఏం చేస్తారు మీరు? ఏమీ చేయం, ఇంకెక్కువ ప్రార్థన చేస్తాం అంత. 7 గంటలు పడుకుంటుంది, 3 గంటలే పడుకుంటాం. 2-3 అన్నారు, స్తోత్రం. అంతే. శ్రమలు పెరిగితే, కష్టాలు పెరిగితే, బాధలు పెరిగితే అంతే. నిద్ర పెంచకూడదు. కష్టాల శ్రమలు ఎక్కువైపోయినాయి, కాసేపు ఆలోచించుకుందాం. ఆలోచించుకో, 30 సంవత్సరాలు ఆలోచించినా చెప్పండి, లేనిపోని కళ్ళు వస్తాయి తప్ప పరిస్థితులు మారుతాయా? దేవుని గుణ అతిశయములను ఎవరు కూడా ఆయన మీద మచ్చ వేయలేరు, ఎవరు కూడా తేడా చేయలేరు. ఎప్పటికీ అలాగే ఉంటాయి. మనం చెప్పగలిగితే ఇతరులు కూడా ఆ గుణాతిశయంలోకి వచ్చేస్తారు. నీకుందా అలాంటి గుణం? మేరక్క రాశారండి పాట, అక్కకి బాగాలేదు ఇప్పుడు పరిస్థితి, రామగుండ మేరక్క. ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ. దేవుణ్ణి అంటండి చూస్తే ఒక పక్క ప్రేమ కనపడుతుంట, ఇంకొక పక్క జాలి కనపడుతుంట, కనికరం కనపడుతుంట, దీర్ఘశాంతం కనపడుతుంట, ఓర్పు కనపడుతుంట. ఎవరి ముఖంలో? మీరు కూడా అలా మారతారండి, ఆయన బిడ్డలే. ఎప్పుడో తెలుసా, దేవుని గుణాలను ఇతరులకు ఏం చేయాలి? ఎవరన్నా నేను వెళ్తే గోపు మీద కొట్టారనుకో, నువ్వు కొట్టలేదు. ఎందుకు కొట్టలేదంటే మా దేవుడు అలా కొట్టొద్దు అన్నాడండి. ఆ మాట మెన్షన్ చేయాలి, ఖచ్చితంగా పలకాలే. అసలు నేను పిలిచిందే చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచింది. ఎందుకంటే ఆయన గుణాతిశయంలో ప్రచురం చేయడం నిమిత్తం అంట. నువ్వు వెలుగులో ఉన్నావని, వెలుగు సంబంధమని, వెలిగించబడ్డావని, ఆత్మతో నింపబడ్డావని, ఆయన సొత్తైన ప్రజని మర్చిపోకూడదు. ఆ రోషం నీకు ఉండాలి. మీకు చిన్న టార్గెట్ పెట్టుకుంటారా? చెబుతాను, చేస్తానంటే రోజు యేసయ్య కొరకు, యేసయ్య కోసం ఒక్కరికన్నా చెప్పకుండా నేను ఉండను అని పెట్టుకోండి. ఎవరో ఒకటి చెప్పి, ఎవరో ఒకరికి. ఎవరు లేరా? మీ నాన్నకి చెప్పి. పోనీ ఎవరు లేరా? మీ ఆయన గారికి చెప్పి, యేసయ్య మంచోడండి, మీకోసం ప్రాణం పెట్టారు, రక్తం గారు చనిపోయి తిరిగి లేచా అంటారు. ఏంటి సువార్త నాకు చెప్తున్నావు అంటారు. రోజుకోకరు చెప్పాలనుకుంటే మీరే దొరికారు ఈ రోజున. అసలు దొరకరా మనుషులు మనకు చెబుతాకి? చెప్పండి, ఎవ్వరూ లేరు. ఇంట్లో 3 కేజీలు పచ్చిమిరపకాయలు ఉన్నాయి, మళ్ళీ పచ్చిమిరపకాయలు కొంటకి వెళ్ళు కొట్టు దగ్గరికి, 1/2 కేజీ తెచ్చుకో, 1/2 గంట చెప్పు. చెప్పలేమా? నీకు ఆశ ఉండాలి. రంగాపురం వెళ్ళేవాళ్ళమండి మేము, బిక్కవాళ్ళ దగ్గర రంగాపురం వెళ్తే, నేను ఇంకొక తమ్ముడు వెళ్తే చిన్న చిన్న మీటింగ్స్ పెట్టేవాళ్ళు. పెడుతుంటే చిన్న చిన్న యూత్ మీటింగ్స్ లాంటివి పెట్టి వస్తున్నప్పుడు, ప్రయాణంలో వస్తున్నప్పుడు ఊడుపూడుస్తుండేవారండి ప్రజలు. బండి స్లోగా పోనమని తమ్ముడిని నేను ఏం చేసేవానంటే, ఓ రన్నా ఓ రన్నా అని అరిచేవాడు. అయ్య బాబు ఏమైపోయిందని పొలంలోంచి లెగిసేవారు. అలా లెగిస్తే ఏమీ లేదండి, యేసుప్రభు మీకోసం ప్రాణం పెట్టాడు, రక్తం గారు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు, యేసయ్యని నమ్ముకోండి మంచి దేవుడు అని మళ్ళీ వెళ్ళిపోయాడు. మరలా ఎవరైనా ప్రజలు కనపడడానికి ఊడి పొడుస్తున్నారు అనుకో, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము అనేవాడు. బాబు ఈడెవడరా బాబు ఎలా పాడుతున్నాడు అనుకున్నారు. లెగిసి చూసినప్పుడు సువార్త చెప్పేసేవాళ్ళు. అసలు నీకు ఆశ ఉంటే చెప్పొచ్చా లేదా ఇతరులకి? నెలకు ఒక్కసారి వెళ్ళాలని మొక్కుకున్నాను, మొక్కుబడి నేను దాటును. నెలకు ఒక్కసారి సింగపూర్ చిలకలాగా నేను మాట్లాడుతూ ఉంటాను. హల్లెలూయా. ఒక్కొక్కరికి చిన్న వంక దొరికితే మానేస్తారు. ఇంకా సువార్త కానీ ఏమి, ఇంకా అన్ని అలా కరెక్ట్గా ఉండాలి.
ఎవ్వరు తేడా ఉండకూడదు, అందరూ యేసుప్రభులా మారిపోవాలి. ఇతను మాత్రం ఎన్ని సంవత్సరాలు అలాగే ఉంటాడు. చిన్న వంకొత్తే సువార్త మానేస్తారు, చిన్న వంకొత్తే ప్రార్థన మానేస్తారు, చిన్న తేడా వస్తే దేవుని సందికి రారు. మరి అందరూ పరిశుద్ధులుగా యేసుప్రభులో ఉండాలనుకుంటే మరి మనలో కూడా మార్పు ఉండాలిగా. చెప్పండి, నేను సంఘం అందరూ రాకడికి ఎత్తబడాలని మీకు చెప్తున్నాను, మీరు అందరూ పరిపూర్ణ అవ్వాలని అండి. నేను పొద్దుగోకులో ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ లాంటి పెట్టుకుని సినిమాలు చూస్తా, అమ్మా మీరు అందరూ మారాలరా, రాకళ్ళు ఎత్తబడాలరా, కొత్త సినిమా వచ్చింది నేను చూస్తాను, మీరు ప్రార్థన చేసుకోండి అమ్మా అన్నాను, మీరు వెళ్తారా? చెప్పండి. మొన్నే రిలీజ్ అయింది అదేదో 2 అంట, అది చూడాలని నేను అనుకుంటున్నాను, మీరు వెళ్ళండి అమ్మా, ప్రార్థన చేసుకోండి. అవుతారా? చెప్పండి. అసలు నిన్ను పిలిచింది ఎందుకు దేవుడు? చెప్పరేటండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ ఉంటున్నా, ఏం చేస్తున్నా, ఎలా ఉంటున్నా దేవుని గుణాల కోసం చెప్పండి. ఏం అవసరం లేదు. మా యేసయ్య ఎంత మంచోడో తెలుసా అని అనండి. మరి మేము ఆరాధన చేస్తున్నాం, మాకు తెలీదు, మేము వాళ్ళని అన్నామా? మా యేసయ్య మంచోడని చెప్పుకున్నాం. మా యేసయ్య గొప్పోడు, మా యేసయ్య పరిపూర్ణుడు. మా యేసయ్యకు పేరుందో తెలుసా? ఆకర్షించే ప్రియుడు. ఆయన ఆకర్షించే ప్రియుడ, అందమైన దైవమ, పరిపూర్ణమైన వాడ. ఆకర్షించే ప్రియుడ, అందమైన దైవమ, పరిపూర్ణ. మా యేసయ్య పరిపూర్ణుడు. మీ దేవుడు ఎవ్వరంటే ఒక్క మాటలో చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? పరిశుద్ధతలో పరిపూర్ణుడు. ప్రేమ అంటే జాలి లేదంటారు, జాలి అంటే కనికరం లేదంటారు, కనికరం అంటే వాత్సల్యం లేదంటారు. పరిశుద్ధతలో పరిపూర్ణుడు. హల్లెలూయా. దేవుని గుణాలు లక్షణాలు మీకు వచ్చేస్తే ఆశీర్వదించబడతారండి. మీరు దేవుని పోలికలో నడవండి, దీవించబడతారండి. దేవుని మనసు మీకు వచ్చేస్తే దీవించబడతారు. మన మనసుతో ఎంతకాలం మనం బ్రతికిన ఆశీర్వాదాలు ఉండకూడదు. ఒక్కొక్కరు మనసులో పగబట్టేస్తారు, లోపల పగబట్టేస్తారు. ప్రైజ్ లార్డ్. చూడండి, మనం మరలా అంధకార సంబంధమైన అధికారంలోకి వెళ్లకుండా ఉండాలంటే దేవుడు చాలా పిలిచాడు. ఆ పిలుపులన్నీ చెప్పడానికి సమయం ఉంటే చెబుతాను, లేదంటే ముగించేస్తాను. వెళ్ళకుండా ఉండాలంటే ఒక చిన్న విషయాన్ని మనం చేయాలి. ఏంటంటే ప్రియులారా, కొలస్సీ 2:19 చదవండి. 2:19 చదవండి. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. చాలండి. ఎవరు మనల్ని మోసం చేస్తారని తెలుసండి? ఊరకనే ఉప్పొంగిపోతాడంట. మరలా చదవండి ఒక్కొక్క మాట. అతి వినయాశక్తుడై దూత ఆరాధన యందు ఇచ్చ కలిగి. అతి వినయాశక్తుడు, చాలా వినయముగా ఉండడానికి చాలా ఆసక్తి ఉంటుందంట. వింటున్నారా? చాలా ఆసక్తి, చాలా అబ్బా వినయం అంటే ఇక్కడే ఉందిరా, దేని మనసు అంటే ఇక్కడ ఉంది అనిపిస్తుందంట వాళ్ళని చూస్తుంటే. దేవదూతారాధన యందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు. ఏదైతే చూసాడు, కొంతమంది చూడండి చిన్నప్పుడు వస్తుంది, ఎప్పుడో ఒకసారి దర్శనం, ఎప్పుడు మైకి ఇచ్చినా. అసలు చిన్నప్పుడే నాకు దేవుడు ఎన్ని దర్శనాలు చూపించేశాడు తెలుసా? ఇప్పుడంటే నేను బార్ షాప్ దగ్గర ఉంటున్నాను, కోడిపందుల దగ్గర ఉంటున్నాను, ఇప్పుడు ఏదో నేను కొట్లాడ, నాకు ఎప్పుడో దర్శనం వచ్చేసింది అని గొప్పగా చెప్పేస్తాడు. కానీ చూసిన వాటిని, కన్న వాటిని గొప్ప. ఇప్పుడు మనం ఏదన్నో దేవుడు మనకి చూపించినా కూడా చెప్పే విధానం ఉంటుందండి. యోహాను ఎలా చెప్తున్నాడో, నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాళ్ళ పడిపోయాను. అంత ప్రభావం కలిగిన దేవుడు ఆయన. ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా గర్వముతో, అతిశయంతో నీకు చూపించాడు. కరెక్టే. అసలు మోసే ఎలా చెప్పాలి మరి? పద్దాగా దేవుడితో ఉండి డైరెక్ట్గా దేవుడి చేతులతో రాసిన పలకలే తీసుకొచ్చేస్తే. చదవండి కిందకి. చూచిన వాటి గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. ఇదంతా చెబుతున్నాడు కానీ దేన్ని బట్టి ఉప్పొంగుచున్నాడు? ఇప్పుడు హడావిడి దడావిడి అనమాట మనోడు. వినయాశక్తి ఉంది, ఆరాధన యందు ఇచ్చగలిగిన వాడు అండి. ఇవన్నీ ఉండి కూడా దేన్ని బట్టి ఉప్పొంగిపోతున్నాడంట? మరి ఎంత వినయం ఉన్నవాడికి దేవుని మనసు రాకుండా ఏ మనసు వచ్చింది?
మరి ఎంత గ్రహింపు కలిగి ఎంత జాగ్రత్తగా మనం వెళ్ళాలి ఒకసారి ఆలోచించు. ఇలాంటి వాడు ఏం చేస్తున్నాడంట, దర్శనాలు చూశాడు, వినే ఆసక్తి ఉంది, దేవదూత ఆరాధన ఇచ్చగలిగిన వాడు అండి, చూసిన వాటి కోసం గొప్పగా చెబుతున్నాడు. అలాంటి వాడు ఏం చేస్తున్నాడో చదవండి ఒకసారి. శిరస్సును హత్తుకొనని వాడెవడును, శిరస్సును హత్తుకొనని వాడెవడును, హత్తుకొనని వాడెవడును, మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఎవరో హలో, మీరు పొందుకున్న ఆ వెలుగుని, పొందుకున్న బహుమానాన్ని, పొందుకున్న వరముని, పొందుకున్న ఆ కృపను, పొందుకున్న ఆ సమస్తాన్ని ఎవరు అపహరిస్తారో తెలుసా? శిరస్సును హత్తుకొనని వాడు అనండి. అంటే సంఘముతో సహవాసంతో కలిసి ఉన్నవాడు. శిరస్సు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. శరీరం అంటే ఎవరో? శరీరం అంటే ఎవరో? ఆడు చెప్తాడు మీకు లేనిపోయిన మాటలు. ఏ చర్చికి వెళ్తున్నావు? జీజీఎం చర్చ్ అండి, డేవిడ్ ఫ్రాన్సిస్ గారు సంఘం. అవునా? ఏంటి ఇదేం భక్తి, ఇదేంటి నాకు కాదా? వేరే చోటకి వెళ్తున్నాను నేను, సెల్ఫ్ ఫ్రీగా ఉంటుంది అక్కడ, కష్టాలు ఉండవు, ఏముండవు, ఏం పాటించవలసిన వద్దు. వీడు ఎవడో తెలుసండి, శిరస్సును హత్తుకొనని వాడు, సంఘముతో కలిసి ఉండని వాడు, వేరుగా ఉంటున్న వాడు నిన్ని బహుమానాన్ని అపహరించేస్తాడంట. ఎక్కువ సహవాసంలో లేనివారు, దైవజనులతో లేనివారు, ఏకీభవించలేని వారు డ్యామేజ్ అయిపోతారండి. వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే మరలా మనల్ని అంధకారంలోకి ఏం చేస్తాయి? తీసుకెళ్ళిపోతాయి. వినాలి, మనసు పెట్టి వినాలి వాక్యం, మరలా అంధకారంలోకి తీసుకెళ్ళిపోతాయండి ఆ మాటలు. అందుకే నేను చెబుతాను, ఇప్పుడు సర్పంతో మనం డిస్కషన్ చేయకూడదు, ఆ మాటలు మనం ఏం చేయకూడదు, వినకూడదు. ఏమంటాడో చదవండి కిందకి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కేళ్ల చేతను నరముల చేతను పోషింపబడి, ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరమును కేళ్ల చేతను నరము చేతను పోషించబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఎవరైతే శిరస్సును హత్తుకుని ఉంటారో ప్రియులారా, వాళ్ళకంట నరాల్లోకి, వీటన్నిటిలోకి ప్రియులారా, శరీరంలోకి ఆ బ్లడ్ ప్రెజర్ అయ్యి రక్తం వెళ్ళి ఎక్కడి నుంచి సాంకేతికాలు వస్తాయి, బాడీకి మొత్తం ఎక్కడి నుంచి వస్తాయి? బ్రెయిన్లోంచి, శిరస్సులోంచి వస్తాయి. అదేమవుతుందంటే అభివృద్ధి చెందుతుందంట. అంటే ఎవరు ప్రియులారా సంఘాన్ని హత్తుకుని ఉంటారో, ఎవరు దైవజనులను హత్తుకుని ఉంటారో, ఎవరు ప్రతి దానికి రాగలుగుతారో వాళ్ళంట అభివృద్ధి చెందుతారంట. నేను ఒక మాట అడుగుతాను, మీరు బాధపడకని చెప్పండి, అస్తమటి చెబుతారు అనుకోవద్దు. ఎక్కువగా మనం కూడుకుని ఎక్కువ ప్రార్థన చేసుకోవడం వల్ల, ఎక్కువ సహవాసంగా ఉండడం వల్ల మనకు నష్టమండి. అలా ఎక్కువ ప్రార్థనలకు వచ్చి నేను పాడైపోయినా నన్ను వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాకు అర్థం అవ్వలేదు అనుకుంటా. ఎక్కువ ప్రార్థనలకు వచ్చి పాడైపోయిన అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. సరే, ఎక్కువ సహవాసంలో ఉండి నేను బలపరచబడ్డాను, కట్టపరచబడ్డాను, నేటికి సరి చేసుకున్నాను అన్న వాళ్ళు స్తోత్రాలు చెప్పండి ఇప్పుడు. కదండి, ఎవరు మన వరాన్ని పొందుకున్న దాన్ని అపహరిస్తారంటే శిరస్సుతో వేరే హత్తుకుని ఉండని వాడంట. శిరస్సు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. బాడీ అంతా కూడా ఆయన శరీరమే. శిరస్సు ఆయన, శరీరం ఎవరు? మనమే. ఎవరితో అతకబడి ఉండాలంటే ఆలోచన ఎక్కడి నుంచి రావాలి మనకి? అది ఇంకొక విషయం, ఆలోచన ప్రకారం మనం నడవాలి, కానీ మన ఆలోచన ఏం చేయకూడదు, పని చేయకూడదు. మీకు ఎవరైనా ఏదైనా ఆలోచన చెప్పినా ఇది శిరస్సు నుండి వస్తుందా, ఇతను శరీర సంబంధమైన మనిషా, ఊరకనే ఉప్పొంగుతున్నాడా, ఊరకనే పైకి తెలుసుకోవాలి. హల్లెలూయా. మనకు అర్థం కావాలండి ఆ విషయం. మొట్టమొదటిగా అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు మనల్ని విడిపించాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు, అపవాదికి మన మీద రైట్స్ లేకుండా చేశాడా లేదా? తర్వాత ఏం చేశాడు? గుణాతిశయములను ప్రచురం చేయడానికి పిలిచాడంట. మీరేం అవసరం లేదు, దేవుని గుణం పనిచేస్తుందా, దేవుని లక్షణాలు పనిచేస్తున్నాయా, దేవుని స్వభావం పనిచేస్తుందా తెలుసుకుంటే సరిపోతుంది. చిన్న కొలబద్ద పెట్టుకుంటే సరిపోద్ది ప్రియులారా. ఆమేన్ చెప్పండి. దేవుని గుణాలు నాలో పనిచేస్తున్నాయా, దేవుని లక్షణాలు నాలో పనిచేస్తున్నాయా, నేను శిరస్సును హత్తుకుని ఉంటున్నానా, ఈ మాటలు పనిచేయాలి మనలో. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏమంటాడంటే ప్రియులారా, ఏమన్నాడు చదవండి. పేతురు పత్రిక
ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం అనండి. గట్టిగా అనాలి ఆ మాట. ఇప్పుడు అయితే రాజన్న అయి ఉండాలి, లేదంటే యాజకుడని అయి ఉండాలి అనండి. కానీ మనం అంటే ఎవరంటే తెలుసండి, ఏర్పరచబడిన వంశం అంటండి మంది. మీరు ఏ కులం అండి? మేమండి. ఎంత సంతోషం వచ్చేది ఒక్కొక్కరికి. అక్కడ పైన ఏమన్నాడు? యాత్రికులం, పరదేశులం, యాత్రికులం, యాజకులం. ప్రైజ్ లార్డ్. ఏ కులం అండి మంది? మీరు ఎవరన్నారనుకో, రాజులైన యాజక సమూహం, యాత్రికులం. ఏ కులం అండి? అంటలేదే, యాత్రికులం అండి. పరదేశ్ గోత్రం అండి మాది, యోధా గోత్రం అండి, దాను గోత్రం అండి, నఫ్తాలి అండి, బెన్యామీన్ అండి. ఎక్కడ ఉన్నారు బాబు? సర్టిఫికెట్ లేవు, రాసుకో. మనుష్య గోత్రం అండి మాది. అనొచ్చుగా. ఒక్కొక్కరు చెబుతారు, మీ మార్కండి ఏ గోత్రంలో పుట్టామండి. ఆ మాటలు మాట్లాడినప్పుడు వేరుగా ఉంటుంది విషయం. నేను అంటాను ప్రియులారా, యాత్రికులం, పరదేశులం, రాజులైన యాజక సమూహం. చూడండి, రాజు యాజకుడు అనండి. సామ్యుయేలు 2వ పుస్తకం 6వ అధ్యాయం 13-14 చదివి పెట్టండి. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు చదవండి. 6 అడుగుల సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన, దావీదు నారతో నేయబడిన ఎఫోదు ధరించి శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. దావీదు రాజు, యాజకుడు వస్త్రాలు వేసుకున్నాడు అండి. ఆ రెండింటికి భిన్నంగా ఏం చేస్తున్నాడంటే, నాట్యం ఆడుతున్నాడంటే, ప్రభువుని ఏం చేస్తున్నాడంటే, స్తుతిస్తున్నాడంటే. ప్రైజ్ లార్డ్. దావీదు ఎవరండి? రాజు. ఏ వస్త్రాలు వేసుకున్నాడో? నారతో నేయబడిన ఎఫోదు. అంటే విషయం తెలుసా? లెనిన్ అంటండి. లెనిన్, లెనిన్ అన్నయ్య, లెనినే. లెనిన్ వేసుకుని, ఆ లెనిన్ వస్త్రాలు వేసుకుని నాట్యం ఆడుతూ దేవుని స్తుతిస్తున్నాడట. ప్రైజ్ లార్డ్. మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా, చాలామంది అబ్రహాము మనకు కరెక్ట్గా మనకు వర్తిస్తుంది. చూడండి, అబ్రహాము వాస్తవంగా రాజు కాదు, కానీ అబ్రహాం యాజకుడు. ఎవరు చెప్పారు ఆ మాట? అతను ప్రవక్త. అతనితో ప్రార్థన చేయించుకొని ఏమవుతావు? బ్రతుకుతావు అని చెప్పి అబీమెలెకుతో చెప్పాడు, దేవుడే చెప్పాడు. కానీ హేతుకుమారులు ఏమంటున్నారు తెలుసా? నీవు మా మధ్య మహారాజులా ఉన్నావయ్యా. వాస్తవంగా మన రాజులం కాదు, మనకి పదవి లేదు, పోస్ట్ లేదు, కానీ చూసి వాళ్ళందరికీ రాజులాగానే కనపడతాం కదండి. రాజకుమారులు. అబ్రహాం నిజంగా రాజా? చెప్పరేటండి, యాజకుడు. యాజకుడండి అబ్రహాం, ప్రవక్త, ఒక యాజకుడు. అయితే అతన్ని ఏమంటున్నారు? నువ్వు మా మధ్య రాజుగా ఉన్నావు. మీరు ఎవరో తెలుసా? వాస్తవంగా నిజంగా పదవి, రాజు పదవి లేదు. నన్ను దేవుడని రాజు అన్నాడు అని చెప్పి అండి, మధ్యలో గది కట్టిన గోడంతా పడగొట్టేసి అక్కడ టెంట్ హౌస్ అద్దెకి సంబంధించిన కుర్చీ ఒకటి తెచ్చుకుని అక్కడ కూర్చొని పెపే నేను రాజుని అని చెప్పి సైనికులను పెట్టేసుకుని, ఎవరక్కడ, మేమెక్కడ అని చెప్పి వాళ్ళు వచ్చి హడావిడి చేయాల్సిన అవసరం లేదు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? నువ్వు రాజు అయితే ఒక నెల అయిన తర్వాత అద్దె కుర్చీకి ఏం చేయాలి? ఆ రాజులం కాదు, కానీ యేసు ప్రభువును బట్టి మనం ఎవరమో తెలుసా? ఆయన రక్తము బట్టి ఆ వంశములు ఏర్పరచబడిన వంశంగా మారిపోయాం, సొత్తైన ప్రజలుగా మారిపోయాం. హల్లెలూయా. మనందరం రక్త సంబంధులం కాదండి, కానీ ఒకే రక్తం ద్వారా సంబంధం ఏర్పరచబడిన వారు. ఏర్పరచబడిన వంశం అండి మంది, రాజులైన యాజక సమూహం అండి, ఆయన సొత్తైన ప్రజండి మనం. ప్రైజ్ లార్డ్. విషయం చెప్పమంటారు ఇంకొకటి సీక్రెట్. యేసు ప్రభు కూడా రాజు, ప్రధాన యాజకుడు ఆయన. అందుకే మనకు ఆ వారసత్వం వచ్చింది. ఆయన ఎవరండి? నువ్వు రాజువా?
అన్నాడు పిలాతు. నువ్వు అన్నట్టే. మరి రాజు బిడ్డలమండి బాబు, రాజుకు తగినట్టుగా ఉండాలి, అవునా? ఇప్పుడు ఇలా అన్నాను, బాధపడద్దు. రాజకుమారుడు ఉన్నాడండి, చాలా అందంగా ఉంటాడు. ఎవరిని చేసుకోవాలి కదండి? లేదు లేదు లేదు, కొంతమంది అడుక్కుంటూ ఉంటారు రోడ్ల మీద, నాకు ఆ పిల్ల సంచి తగిలించుకుని వెళ్ళడం అలా ఉండడం నాకు నచ్చేసింది, నేను ఆ పిల్లని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనుకోండి. రాజు ఏమంటాడా? ఒరే మనం లేదు నాన్న, నాకు ఇది నచ్చట్లేదు, ఈ సింహాసనం, ఈ రాజరికం, ఈ బంగారం, ఈ ప్రభుత్వం నచ్చట్లేదు, నాకు కూడా సేమ్ అలాంటి సంచే కావాలి. ఏం చేస్తారా? అమ్మ ఇలా లైన్కి వెళ్తాను, నేను ఇట్లా లైన్కి వెళ్తాను, ఇద్దరం సాయంత్రం వచ్చి ఏం చేస్తాం, లెక్క పెట్టుకుని నాన్న డాడీ వద్దు అన్నాడు అనుకోండి. ఎలా ఉంటుంది? వినడానికి ఎలా ఉంది? మరి వాళ్ళకి పుట్టి పిల్లలు కూడా 2 సంచులు తగిలించుకుని వాళ్ళు కదండి. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. యేసుప్రభు రాజు, తర్వాత ఎవరో తెలుసు, ఆయన ప్రధాన యాజకుడు. ధైర్యం కలిగించే ఒక మాట ఏం చెప్పాడు తెలుసా ప్రియులారా? ఆకాశ మేఘమండలం గుండా వెళ్ళిన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు, మీరు ఒప్పుకుంటే చాలు దాన్ని పట్టేసుకుంటారు అన్నాడా. మన ప్రధాన యాజకుడు ముందెళ్ళి మనందరికీ దారి చూపించాడండి బాబు. నువ్వు ఎలా అవుతావు పరలోకం, ఎలా చేరుకుంటారు, మీరు వెళ్ళిపోతారా, ఉందని ఎవడు చెప్పాడు, చూసి వచ్చాడా, నరకం ఉందా? ఒరే బాబు, తెంగరవాకం నిద్రభావం లబ్బరబనేలో నీకు చెప్పేది ఏంటంటే, మా ప్రధాన యాజకుడు ముందు వెళ్ళాడు, మార్గం చూపించాడు, దారి చూపించాడు. మరణాన్ని చంపి, చావునే చంపి తిరిగి లేచి, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడి, ప్రపంచానికి సవాలు విసిరి తిరిగి లేచి వెళ్ళాడు, మాకు మార్గం వేశాడు. మేమందరం అదే మార్గంలో వెళ్తాం. ఈ ఆలం చేసినోడు, నవ్వునోడు, ఏకేకలాంటినోడు, పక్కపక్కలు చేసినోడు, క్రైస్తవులు చంపేస్తున్నాం, ఓచకోత చంపేసి ఎవరు ఏం చేయలేకపోతున్నారు, 3 మేకులు పీక్కోలేకపోతున్నాడు. నువ్వు పీక్కుంది కనుక కంగారు పడకరా. ఆయన ప్రాణాన్ని ఆయనే పెట్టాడు. గట్టిగా నువ్వు చెప్పండి. ఫరో యొక్క రథపు శీలల యొక్క చక్రాలకు మేకులు పీకేసినోడు ఈ మేకులు పీక్కోలేడా? ఫరో యొక్క రథపు చక్రాలు చాలా ఖరీదైనవి కదా, పీకలేడు ఆయన? చెప్పండి. కావాలని అప్పగించుకున్నాడు ఆయన, కావాలని మరణం పొందాడు. నీకు దమ్ముంటే పరిశీలన చేసుకో, ఎంక్వైరీ పెట్టుకో, ఓపుకుంటే తిరుగు. ఇప్పటికే తిరుగుతున్నావు, నువ్వు చేయాల్సిన పని వదిలి ఇంకా తిరిగి తెలిసినేమో కూడా వెళ్ళి ఒకసారి వెళ్ళి సమాధి చూడు. నువ్వు చెప్పిన వాళ్ళందరూ అక్కడే బొబ్బును ఉన్నారు, ఎక్కడ పడుకున్నారు అక్కడే ఉన్నారు హాయిగా. వాళ్ళకి పెట్టిన తలగడే, వేసిన హారాలో పెట్టిన పెట్టి అన్నీ అక్కడే ఉన్నారు. వాళ్ళు చెబుతున్న సాక్ష్యం ఏంటి? మొట్టమొదటి ఆయన ఇక్కడ లేడు, తిరిగి ఏమయ్యాడు. అది మా నిరీక్షణ. నువ్వు చెప్పినోడు ఎవడన్నా లేచాడా? లెగుతాడా? పోనీ ఎప్పటికైనా పోను 30 సంవత్సరాలు టైం ఎత్తుందని నేను చూసుకో, లెగుతాడా? లేపుకో. నువ్వు లేపలేడు, ఆడు లేగలేడు. అవుదో? ప్రపంచంలో ఒకే ఒక సమాధి మన నిరీక్షణ, విమోచన ఏంటో తెలుసండి? మన ప్రధాన యాజకుడు మనకంటే ముందు వెళ్ళిపోయాడు. వెళ్ళాడు. చదువుతారా ఆ మాటలు? హెబ్రీ 4:14 చదవండి. మీకు రెఫరెన్స్ కూడా ఇస్తున్నాను. ఆదికాండం 23:5-6 కూడా రాసుకోండి. తర్వాత హెబ్రీ 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. యేసు ప్రభు రాజు, మరలా ప్రధాన యాజకుడు. మనల్ని ఏమని పిలిచాడు? మీరు రాజులైనా ఒప్పుకోరేండి బాబా మాట. తమ్ముడు, నేను రాజను, నేను నిడదోల మీద రాజు చేయొచ్చు, నీ ఆర్థిక పరిస్థితి మీద నిన్ను రాజు చేయొచ్చు, నీ అప్పుల మీద, పాపం మీద, కష్టాల మీద నిన్ను రాజు చేయొచ్చు. రాజు కింద ఏముంటాయి అన్నీ కూడా సమస్యలు. ఒప్పుకోండి బాబు. చిన్న సీక్రెట్ తెలియట్లేదు మీకు. హల్లెలూయా. పద్దాగా వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్తాగా నువ్వు రాజు అని ఒప్పుకో, రాని అని ఒప్పుకో. రాణి అంటే ఐబ్రోస్ చేయించుకోవాలనియా, కళ్ళు గుండ్రంగా ఉండాలనియా, ముక్కు సూదుగా ఉండాలనియా, పళ్ళు శుభ్రంగా ఉండాలనియా, ఏమీ లేకపోతే నువ్వు రానివే, రాజువే. ఊర్లో అందరికంటే నువ్వే నలుపు, అయినా రాని. అందరికంటే నువ్వే నలుపు తమ్ముడు, అయినా రాజువే నువ్వు. నల్లరాని, నల్లరాజు. హల్లెలూయా.
చెప్పండి గట్టిగా. ఓ ఎదుటి వ్యక్తులతో కంపేర్ చేసుకుంటారు, వాళ్ళు ఇలాగే ఇలాగే అంతసేపు. అదే చాలామంది జీవితంలో పాడు చేస్తుంది. 3:1 చదవండి హెబ్రీ. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. అపోస్తులును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎవరంటండి ఆయన? అపోస్తులుడు. ప్రధాన, మన భారతదేశానికి లేకపోతే ప్రపంచ దేశాలకి, మన దేశానికి భూమి మీదకి దిగొచ్చిన మొట్టమొదటి మిషనరీ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే మిషనరీ వర్క్ చేశాడండి. రాజులైన యాజక సమూహం అండి బాబు మీరు. ప్రైజ్ లార్డ్. ఆయన సొత్తైన ప్రజండి. నేను అనేది ఏంటంటే ఆ పోస్ట్ ఏంటో తెలుసుకోవాలి. దొంగలు వెళ్ళిపోతున్నారు అనుకోండి, పారిపోతున్నారు అనుకోండి, ఆ దొంగని పట్టుకోవడానికి అందరూ పరిగెడుతున్నారు, పోలీసు పరిగెడతలేదు అనుకోండి. ఎవరో వచ్చి, సార్ మీరు పోలీస్ సార్, పోలీస్ అండి, యూనిఫామ్ చూడండి, మీరు పోలీస్ అండి, స్టార్లు చూసారా, మీరు పోలీస్ అండి బాబు, మీరు పట్టుకోవాలండి దొంగల్ని అంటే, నేను పోలీసా? అవునండి మీరు పోలీస్ అండి, దొంగను పట్టుకోవాలా ఉండి పరిగెడతాను టిట్ అని పరిగెట్టాడు అనుకోండి, ఎలా ఉంటుందండి చెప్పండి? ఒక నలుగురు బండి మీద వెళ్ళిపోతున్నారు, సెంటర్లో పోలీసు ఉన్నారు, వీళ్ళే బండి ఆపి, సార్ మీరు పోలీస్ సార్, కేసు రాయాలి సార్ మాకు. అవునా నేను పోలీసా? దా నలుగురు ఎక్కితే ఏం రాస్తారో నేను చెప్తాను ఉన్నాను సార్, రాయండి సార్ అనడానికి ఎలా ఉంటుంది? నువ్వెవరో నీకు తెలిసి స్పృహతో మనం ఏం చేయాలి? ఎక్కడున్నావో అది ఉండాలి, ఎక్కడున్నా ఉండాలి. మందుల్లో ఉంటే పావురం. కొంతమంది బాధపడకండి, వాళ్ళు కాకిలాగా ఉంటారు అనండి. చెప్పండి బ్రదర్స్ మీరు కూడా. వాళ్ళు ఉన్నంతసేపు కాకి మంచిదే కదా, బయటికి వెళ్ళి దాని నుంచి చెడ్డదుందా? ఉందా? ఎక్కడ కలేబారం దొరికితే అక్కడ వచ్చి ఆలేసి ఏం చేసింది? వైఫ్ కాకి లోపల ఉన్నదన్న సంగతి కూడా తెలియకుండా దీనికి ఏదో దొరికితే ఏం చేసింది? హస్బెండ్ కాకిది, వైఫ్ కాకి, పిల్లలు ఎక్కడున్నారు? కుటుంబం ఉంది, సామాన్లు ఉన్నాయి, డ్రెస్సింగ్ టేబుల్, బీరువా అన్నీ వదిలేసి వాడలో ఎక్కడేదో దొరికితే. వాళ్ళలో కాకంటే ఏంటి తెలుసా? మందిరంలోనే పరిశుద్ధత. ఓ ప్రభువా ఆరా అదే ఎక్కడా? వాళ్ళలో కాకి. నేనంటే నీకు గ్రహింపు ఎక్కడ ఉండాలి? అది ఈ మందిరం దాటితే చాలు ఒక్కొక్కరికి. అసలు ఈ 2 స్పీకర్లు ఎక్కడ పని చేస్తాయండి? ఓడిపోయినాయి, అయిపోయినాయి, అలసిపోయినాయి వాళ్ళ నోరు ముందు పని చేస్తాయి. ప్రైజ్ లార్డ్. గట్టిగా చెప్పండి. వాడలో కాకిలా కాదు, ఎక్కడున్నా పావురంలాగానే ఉండాలి మనకు. ప్రైజ్ లార్డ్. ఎక్కడున్నా పావురమే, అర్థమైంది? ఎక్కడున్నా పరిశుద్ధంగానే ఉండాలి, నీ మాటలో పరిశుద్ధంగా ఉండాలి. ఎవరన్నా త్రాగుబోతులను చూసి పావురం ఎక్కడున్నా ఏడుస్తూనే ఉంటుందండి. నువ్వు దేవుని విడిపోతే ఎక్కడున్నా పరిశుద్ధంగానే ఉండాలి. ప్రైజ్ లార్డ్. చూడండి ఇక్కడ కొన్ని మాటలు రాసి పెట్టాడు హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయంలో. 25 నుండి చదువుతారా? ఈయన తన ద్వారా 26 పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎవరంటండి ఈయన? ప్రధాన యాజకుడు. మీకు ఒక చిన్న విషయాన్ని మీకు చెబుతాను వినండి. మనకి ఇందులో అన్నీ మనకు అర్థమవుతాయి, ఒక మాట అర్థమవుదు. చెప్పండి. నిర్దోషి, పవిత్రుడు అనండి, పాపం లేనోడు. నిర్దోషి, దోషం లేనోడు. నిష్కల్మషమైనడు, కల్మషం లేనోడు. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపాన్ని ప్రేమించినవాడు అండి. తర్వాత ఆకాశ మండలము కంటే, అదేంటి? చెప్పండి. ఆకాశ మండలం కంటే మిక్కిలి
ఆకాశం కంటే పైన ఉన్నోడని అర్థం, అంతేనా? మనం పోరాడేది మనుషులతో శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమైన ఆకాశమందున్న దురాత్మలతో. ఆకాశ మండలం కంటే పైన ఉన్నవాడంటే ఏంటి తెలుసా? ఆకాశమందు తిరుగుతున్న దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, దురాత్మలు, దెయ్యాలు, ఏ శక్తులు ఉన్నాయో వీటన్నిటికంటే పైన ఉన్నాడంట. కొట్టండి గట్టిగా, చప్పలు కొడుతూ ప్రభున్నారు. హల్లెలూయా. చేతబడి చేశారని కిటికీలోంటి ఇంతంత జుట్టేసి గోర్లు వేసుకుని వచ్చేస్తుందని, దానికంటే పైన ఉన్నాడు. నిమ్మకాయలనే కోసేసి ఉప్పు కారం పెట్టి పక్కన పంచదార బెల్లం ముక్క పెట్టి ఇంటి తిన్నంగా పెట్టారని, ఆ పెట్టిన వాళ్ళు ఎవరు తెలుసుకుని మిరియాలు కూడా పెట్టమని, ఆ బెల్లం వేసుకుని నిమ్మకాయ పెట్టి పానకం కలిపేసుకో, మిరియాలు కూడా ఏమని మిరియాలు మర్చిపోయారు. హల్లెలూయా. అన్నయ్య మా ఇంటి తినంగా నేను అన్నయ్య ఏసై ప్రేమ పండుగకు వచ్చాను అన్నయ్య, ఆ ఆటో ఇలా దిగి ఇలా అడుగు పట్టుకుని మా వాకిట్లో అన్నయ్య ఇన్ని ఎండు మిరపకాయలు, ఇన్ని ఎల్లుల్లిపాయలు. ఒక చిన్న పని చేయి బ్రదరు, మీరు ఎవరు ఇక్కడ ఎండు మిరపకాయలు పెడుతున్నారో ఈ పెడుతున్నారో తెలియదు, కానీ నేను ఇంకా లిస్ట్ రాసి పెడుతున్నాను ఇక్కడ. ఆ సరుకులను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి బ్రదరు. ఉత్తి ఎండు మిరపకాయలతో ఏం వండుకుంటాం బ్రదరు అని లిస్ట్ పెట్టమన్నాడు. కొబ్బరి చెక్క బద్దలు కొట్టి మీ ఇంటి దగ్గర పెట్టాడా? మళ్ళీ అక్కడ కూడా లిస్ట్ పెట్టు. బ్రదర్ నువ్వు ఇస్తే పూర్తిగా ఇవ్వాలి, కానీ ఒక చెక్క ఒకటి ఇస్తే మిగతా సరుకులు నేను ఎక్కడి నుంచి తెచ్చుకోను బ్రదర్, మిగతా సరుకులు కూడా తీసుకురండి. కొబ్బరి చెక్క పెట్టినోడికి ఏమంటారంటే మినపప్పు ఉప్మా రవ్వ కూడా పెట్టు బ్రదర్. ఇది చట్నీ చేసుకుంటాం, అదేమో చేసుకుంటాం. ఏంటి బ్రదర్ సగం సగం ఇస్తావు అని చెప్పి. మీకు భయం ఏంటండి? ఆకాశ మండలం కంటే పైన ఉన్నాడు మీ గుండెలో ఉన్నాడండి బాబా. ఎక్కడున్నాడో అక్కడే ఉండిపోయి చేయట్లేదు. చిన్న బొమ్మ పెట్టారని మా ఇంటి దగ్గర, దాన్ని నిండగా గుండు సూదులు గుచ్చేసి ఉన్నాయని అన్నారనుకో. పెద్ద బొమ్మ పిల్లలు ఆడుకుంటుంది, దాన్ని ఏమంటారు? టెడ్డీ బేరా. ఆ బొమ్మ పెట్టాడు అనుకో అని, నువ్వు పెడితే కనుక 3 పిల్లలు ఉన్నారు మాకు. చిన్న బొమ్మ గుండు సూదులు గుచ్చి పెడితే, గుండు సూదులు గుచ్చితే ఎలాగాడుకుంటారు అని పిల్లలు. పెడితే టెడ్డీ బేర్ పెద్ద 3 పెట్టు. మా సంఘంలో సండే స్కూల్ పిల్లలు 30 మంది ఉన్నారు. 30 బొమ్మలు తెచ్చి నేను ఏసై ప్రేమ పండుగకి వెళ్ళొచ్చులోపు ఏం చేయలే పెట్టాను అని లెటర్ రాసి పెట్టండి. నీ దరిమానానికి రమ్మంటే ఇది ఏది చాలా నాకంటే చమత్కారం మనిషిలాగా ఉందరా బాబు అని దెయ్యానికి బీపీ వచ్చేసి ఏపీలో లేకుండా వెళ్ళిపోతాడు. నీకు తెలియదని నాకు పాము కల్లోకి వచ్చి తెగ తిరిగేస్తుందని. నీకు ఎప్పుడు పాము బుద్ధులు, పాము ఆలోచనలు ఉన్నాయి, మట్టి బుద్ధులన్నీ. ఆకాశ మేఘమండలము కంటే బాబు. హల్లెలూయా. గట్టిగా వెళ్ళు చెప్పండి. దీని భయమో. సాయంత్రం మేము వెళ్ళినప్పుడు కానీ పువ్వుల దండ అని, ఆ పువ్వుల దండ మందారాకులు గుచ్చేసి ఎర్రగా రెడ్ కలర్ వేసేసి పెట్టారన్నయ్య అని చెప్తున్నా. బ్రదర్ నువ్వు తేడా చేసావు, పువ్వులు కాదు చమకీ దండలు పెట్టు, నేను ఇంట్లో కట్టుకుంటాను. ఎందుకండి భయం? నీకు ఈ స్పృహ లేకపోతే, ఇది లేకపోతే పేతురు గారికి ఎక్కడదా ధైర్యం? అర్థమవుతుందండి? ఏ పిలిచాడంట మనల్ని రాజులైన యాజక సమూహంగా పిలిచాడంటండి. సొత్తైన ప్రజలుగా ఉండడానికి పిలిచాడంటండి. ఎన్నికైన వారిగా ఉండడానికి పిలిచాడంటండి. ఇంకెందుకు పిలిచాడో తెలుసా? సాక్షిగా బ్రతకడానికి పిలిచాడంట. ఎఫెసీ 5 మొదటి నుండి చదవండి. దానికంటే ముందు మొదటి పేతురు 3:9 చదవండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక. చాలండి. హల్లెలూయా. దేనికి వారసులు అవడానికి పిలువబడ్డామంటండి? ఆశీర్వాదాలకు నువ్వే వారసురాలు. ఆమేన్ చెప్పండి. ఎదురింటోళ్ళు ఆశీర్వాదాలు పొందుతున్నారు, వాళ్ళు పొందుతున్నారు. నిన్న ఆశీర్వాదాలకు వారసులు ఉండడానికి పిలిచాడు.
ఎవరైనా వచ్చి నీ వ్యాపారం బాగుంటలేదు, ఇప్పుడు అప్పుల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, తిప్పల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు అంటే బ్రదర్ ఆపండి, ఇంకా ఆపండి. నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు తెలుసా? ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి పిలిచాడు. నేను వాక్యాన్ని నమ్ముతున్నాను, దేవుడిని నమ్ముతున్నాను, నిబంధన నమ్ముతున్నాను. వాడు అంటే నీకు పూరు గుడుసు ఏమీ లేదు, అయినా పర్లేదు, నన్ను ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి పిలిచాడు. అయితే ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. దోషణకు ప్రతి దోషనైనా, కీడుకు ప్రతి కీడైనా చేయకుండా దీవించాలంట, ప్రేమించాలంట, సమాధానం వెతికి వెంటాడాలంట. జీవుని ప్రేమించి మంచి దినాలు చూడాలనుకున్న చెడ్డమాట పలకుండా తన నాలుగును కపటమైన మాటలు పలకుండా తన పెదవులను కాపాడుకోవాలి, సమాధానం వెతికి వెంటాడాలి. నీతివంతులు ప్రార్థనల వైపు దేవుని దృష్టి ఉందని అక్కడ రాయబడి ఉంటుందండి. మీరు మంచి వాటి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు విరుద్ధంగా పనిచేసే వాళ్ళు ఎవరు అని రాయబడి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఆశీర్వాదాలకు వారసులుగా ఉండాలనుకుంటున్నారు? దోషణకు ప్రతి దోషనైనా, కీడుకు ప్రతి కీడైనా, అంతే. అదే కొలమానం. తక్కువ మాట్లాడాలి, లిమిట్గా మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసు? ఎఫెసీ 5:1. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండడానికి తను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను. మీరు ఒకప్పుడు నేను పలానా వ్యక్తులను కొట్టేవాడినండి, త్రాగేవాడినండి, తిరిగేవాడినండి, లోకంలో ఉండేవాడినండి, దేవుడు మార్చాడండి. సాక్ష్యం చెప్పాలి. దొరికిన వాళ్ళందరికీ చెప్పాలి. ఆ సాక్ష్యమే చెప్పాలా? నీ సాక్ష్యమే చెప్పాలి. ఒకప్పుడు మేము అసత్యములు ఉండేవారమండి, మాకు తెలియదండి, సాక్ష్యం చెప్పాలి. ఒకప్పుడు నామకార్థంలో ఉండేవారమండి, మాకు తెలియదండి, సత్యంలోకి వచ్చామండి, సాక్ష్యం చెప్పాలి. కనబడిన ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. ఒకప్పుడు ప్రభు మాకు తెలియదండి, మేము ముస్లిమ్స్ అండి, మహమ్మదీయులమండి, అల్లాను పూజించేవారమండి, కానీ మేము ప్రభువుని తెలుసుకున్నామండి, సాక్ష్యం చెప్పాలి. కనబడినందరికీ కూరవాళ్ళు ఉప్పు లేదని కాదు, ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. చెబితే అద్భుతం జరుగుతుంది. 10 మందికి చెప్పండి, యేసు ప్రభు ఎలాంటి దేవుడో చెప్పండి, గుణాతిశయం కోసం చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం ఏం చేయాలి? నీ సాక్ష్యం చెప్పాలి. కొంతమంది సాక్ష్యం ఎందుకు చెప్పరో తెలుసా? మేము ఒకప్పుడు అలా ఉండేవాళ్ళం అండి, ఇలా మారామండి, ఒకప్పుడు గోండా అండి, ఒకప్పుడు రౌడీ అండి, ఇప్పుడు మారిపోయామండి అంటారు. నీ పక్కనాడు పని చేస్తూ ఉంటాడో, నువ్వు సాక్ష్యం చెప్పావు కదా, ఈ ఊళ్ళో సాక్ష్యం ఎంత పని చేస్తుందని చూస్తాడు, నుంచి టెస్ట్ చేస్తాడు. అప్పుడు సాక్ష్యాన్ని మనం ఏం చేయాలి? సాక్ష్యం చెప్పామంటే దానికి తగినట్టుగా ఏం చేయాలి? నడవాలి. హల్లెలూయా. సాక్షులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసండి? పిలిచాడండి. ఆయన కొరకు సాక్షులుగా బ్రతకడానికి. ఎక్కడ పడితే అక్కడ దేవుని కోసం సాక్ష్యం చెప్పాలండి. మీ పొరుగింటోళ్ళకి చెప్పాలి, పక్కింటోళ్ళకి చెప్పాలి, పని చేసే దగ్గర చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ ప్రభు కోసం ఏం చేయాలి? అవసరమైతే కూటం పెట్టించి వీధిలో చెప్పించాలి యేసయ్య కోసం సాక్ష్యం. అవసరమైతే కూటం పెట్టినప్పుడు మీరు అడగాలి, అన్నా నాకు ఒక 20 నిమిషాలు టైం ఇవ్వండి, నా సాక్ష్యం చెప్పుకోవాలన్న వీధిలో కొంచెం కొంతమందికి నా స్వార్థ వినిపించాలన్నా, నన్ను కూర్చున్న సాక్ష్యం చెప్పాలన్నా, సాక్ష్యం చెప్పాలి, సాక్షిగా బ్రతకాలి. బేబీ ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యం చెప్పాలి, సాక్షిగా ఏం చేయాలి? బ్రతకాలి. దేవుడు కృప చూపిస్తే మార్చి నెల నుంచి స్వార్థ మీటింగ్స్ పెడదామని అనుకుంటున్నాం. ఎవరింటికాడైనా పెడతాం, అంటే అవకాశం ఉండి అన్యులు ఎవరితో ఇబ్బంది లేకుండా ఉన్న దగ్గర పెడతాం. అక్కడ మీరు సాక్ష్యం చెప్పడానికి ప్రిపేర్ అవ్వండి. మీ సాక్ష్యం ఏదో ఒక దేవుడు చేసిన కార్యాన్ని సాక్ష్య రూపంలో చెప్పండి. ఏం అవసరం వద్దు. యవ్వన కాలం ఉన్నప్పుడు పాపంలో పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడాడు, పరిశుద్ధుల సమూహంలో చేర్చాడు, యవ్వనస్తుడిగా బ్రతుకుతున్నావు, దాన్ని ఏమంటారు? సాక్ష్యం. ఒకప్పుడు అసత్యంలో ఉన్నావు, మీకు ఆశ ఉండాలి, సాక్ష్యం చెప్పాలని ఆశ ఉండాలి. సాక్ష్యంలో ఏముండాలి? మారకముందు నీ జీవితం ఎలాగా, మారిన తర్వాత నీ జీవితం ఎలాగా, మారిన తర్వాత ఆత్మీయంగా నువ్వు ఎంత కట్టబడ్డావు, అలా కట్టబడిన తర్వాత నీ కుటుంబంలో ఎలాంటి అభివృద్ధి, శరీర సంబంధమైన అభివృద్ధి కూడా ఎలా ఇచ్చాడు. ఇది 4 ముక్కల్లో సాక్ష్యం చెప్పాలి. నువ్వెవరో చెప్పాలి, నీ అడ్రస్ చెప్పాలి, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో చెప్పాలి, నువ్వు ఎన్నో వాడువో చెప్పాలి, చదివితే అవసరమైతే ఎంత చదవవో చెప్పాలి. వారు అన్నీ చెప్పలేవా? ఇలా అయినా చెప్పాలి. కనబడిన ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఏం చేయాలి? విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఒక ముసలమామ మొక్కజొన్న బొత్తులు అమ్ముతూ ఉంటుందంట. వచ్చిన ప్రతి ఒక్కరికి సాక్ష్యం చెప్పేద్దంటండి. బీచ్లో పొత్తులు ఏదో మిషన్ లాంటి పెట్టి అందులో కాల్చి అమ్ముతూ ఉంటే కలెక్టర్లో పెద్ద పెద్ద ఆఫీసర్లో అక్కడికి వచ్చినప్పుడు ఆ మామ మాటలు వినడానికి పొత్తులు కొనుక్కోవడానికి వెళ్తారంట. మామ 2 పొత్తులు కాల్చు,
యేసయ్య గురించి 2 మాటలు చెప్పు అంట. అలా అడుగుతారా? పౌలు గారిని కూడా అడిగారండి. ఒక రాజు అడిగి ఆయనంట కొంచెం ఆగమనం కోసం, రాకడ కోసం ఇవి చెప్తే ఆ రాజుకి భయం అయిపోయి ఇంత మట్టుకు చాలే తర్వాత చెప్తు కానీ అని భయపడిపోయాడు. పౌలు గారు చెప్తుంటే ఎక్కడ నిలబెట్టిన అగ్రిప్పరాజా మొదలు పెడతాడు సాక్ష్యం. ఎవరిని మెల్లిపెట్టేస్తాడో, ఎవరిని తిప్పుతాడో, ఎవరిని లాగుతాడో తెలియదు ఆ సాక్ష్యంలో. ఎవరన్నా బురద తినేస్తాను అనుకో, నేను 2 మాటలు చెప్తాను, నేను 10 నిమిషాలు నువ్వు మాట్లాడుకో అని 10 నిమిషాల్లో సాక్ష్యం చెప్పేయాలి. సాక్ష్యం చెప్పమంటే నీ డబ్బా కొట్టుకుంటాం కాదు. మా ఆయన గారు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారు, పువ్వుల్లో పెట్టి, దండల్లో పెట్టి, బొకేలో పెట్టి చూసుకుంటారు అనకూడదు. యేసయ్య కోసం ఏం చెప్పగలగాలి? ఎక్కడైనా చెప్పు, ఎప్పుడైనా చెప్పు, ఎవరికైనా చెప్పు, ధైర్యంగా చెప్పు, భయపడకుండా చెప్పు, సిగ్గుపడకుండా చెప్పు, ఏమాత్రం భీతి చెందకుండా చెప్పు. కొడతాకు వస్తున్నాడా? కొడదిగానే అవసరం అయితే 2 మాటలు నేను. యేసుప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తం ఖర్చు చనిపోయి తిరిగి ఇచ్చాడు, పాడైపోయిన నన్ను బాగు చేశాడు. కుక్కండే రోడ్డు మీద పడిపోయిందంట కుక్క. ఆ కుక్కని డాక్టర్ గారు బాగు చేస్తే మంచి బొచ్చు వచ్చింది, చక్కగా మాట్లాడుతుంది, మంచి బలే తయారైంది. ఒక వారం రోజులైన తర్వాత డాక్టర్ గారికి తలుపు కొడుతుందంట. చూస్తుంటే డాక్టర్ గారు తలుపు తెస్తే నువ్వా అని ఇలా చూస్తుంటే గుర్తుపెట్టాడు. తోక ఊపుతా 4 కిలోలు అంటుందంట. దానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కదా. ఏంటని చెప్పి ఇలా చూస్తే ఇలాంటి యాక్సిడెంట్ అయిపోయిన కుక్కలు, గుడ్డు కుక్కలు, మెల్ల కుక్కలు, కాలు ఇరిపోయిన కుక్కలు 15 కుక్కలు ఉన్నాయంట. దాని వెనకాల కుక్క ఎలాగెలాగంట అంటుందంట. ఏంటి దాని అర్థం? నా కోసం చెప్పు, డాక్టర్ గారికి చెప్పు అంటుందంట. దాని వెనకాల కుక్క అంటుందంట. నేను ముందు రాయించుకున్నాను ఓపీ నేను అంటుందంట. అది ఇన్ని కుక్కలు తీసుకొచ్చిందంట. ఎవరో కుక్క. చివరిగా దేవుడు మళ్ళీ నువ్వు చెప్పకపోతే బాధపడకండి, కుక్క కంటే హీనం మన బ్రతుకు. యేసయ్య కోసం చెప్పకపోతే రమ్మని అంటున్నాడు. ఏమనేస్తాడో బాసు, ఏమైపోద్దో ఆఫీసరు, ఏమనుకుంటారో అని అనుకోవద్దు. అసలు నువ్వు చెప్పకపోతేనే నష్టం. చెప్పిన తర్వాత నీకు విలువ పెరిగిపోద్ది, నీకు తెలియదు అసలే. ఏమైపోద్ది? బానిసగా వచ్చింది చంపేస్తారనుకుందా? మన యజమానుడు సోమ్రోన్లో ఉన్న ప్రవక్తల దగ్గర ఉండాలని నేను ఆశపడుతున్నాను. చిన్న పిల్ల మాటకి రాజులు దడదలాడిపోయి లెటర్ రాసి పంపించాడండి. వేరుడు పంపిస్తే అతని టెన్షన్. నేనేమన్నా దేవుడా బాగు చేస్తే కుష్ఠరోగాలు తగ్గిస్తా కానీ కంగారు పడిపోతున్నాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, సోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడని, బాగు చేసేవాడు ఉన్నాడని తెలియాలి, వాళ్ళకి తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. ఇంకెందుకు పిలిచాడు తెలుసండి? మార్కు సువార్త 16:15. అవలేదా ఇంకా అనుకుంటున్నారు? అయిపోయింది, దీంతో అయిపోయింది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్ము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాలండి, నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగుతాయి. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళ ద్వారా సూచక్రియలు జరుగుతాయి అంటే వినండి. ఎక్కడికి వెళ్ళాలండి? ఎందుకు పిలిచాడండి మనల్ని? ఎప్పుడు చూసినా ఈ మారేడుమిల్లి, ఆ ఛత్తీస్గఢ్, ఆ లంబసింగు కాదు. మీరు రానున్న దినాల్లో ప్రార్థన చేయాలి. ప్రభా, బ్రదర్స్ అందరూ కలిసి సింగపూర్ వెళ్తున్నారయ్యా సువార్త చేయడానికి, ఆ ఫ్లైట్ టికెట్లన్నీ ఓకే అవ్వాలని, ఎటువంటి ఇబ్బంది అవ్వకూడదని చెప్పి ఆ వెళ్తున్న బ్రదర్స్ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరలా ఫ్లైట్కి జాగ్రత్తగా రావాలి ప్రభా అని ప్రార్థన చేయాలి. సిస్టర్స్ అందరూ కలిసి కోవైట్కి వెళ్తున్నారంటే ప్రభా సువార్త చేయడానికి, వీధి తిరిగి కరపత్రలు చేయడానికి, పంచడానికి వెళ్తున్నారంటే ఆయన సువార్త పరిచడానికి, వాళ్ళకి క్షేమంగా వెళ్ళాలి, ఫ్లైట్లన్నీ ఓకే అవ్వాలి అని చిన్నగా మొదలెట్టి ఆశ కలిగి ఉన్న వాళ్ళని తీసుకెళ్తాడు. నేను ఇక్కడికి రాను, కువైట్కి వస్తాను, సింగపూర్ అయితే వస్తాను, నేను అక్కడ తిరిగే చిలకనే అనుకుంటే నిన్ను ఎవరు తీసుకెళ్తాను? అర్థమవుతుందా? ముందు చిన్నగా ప్రారంభమైతేనే. ఇప్పుడు లంబసింగి వెళ్ళాం, తర్వాత వైజాగ్ వెళ్తాం, ఒరిస్సా వెళ్తాం, బీహార్ వెళ్తాం, వెస్ట్ బెంగాల్ వెళ్తాం, కర్ణాటక వెళ్తాం, త్రిపుర వెళ్తాం, హర్యానా వెళ్తాం, జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్తాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ వెళ్తాం, మేఘాలయ వెళ్తాం, మణిపూర్ వెళ్తాం, దాద్రా వెళ్తాం, పంజాబ్ వెళ్తాం, హర్యానా వెళ్తాం, మహారాష్ట్ర వెళ్తాం, రాజస్థాన్ వెళ్తాం, మిగతా గుర్తులేవు. హల్లెలూయా. వెళ్తామండి, తీసుకెళ్తాడు దేవుడు. మరి ఎలాగా? ఎవడో కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్కి హిందీ వచ్చండి, ఆడే స్పీకర్ మాకు. నేను చెప్పేస్తాను, తెలుగులో చెప్పారా అంటాను అంతే. ఆడికి వచ్చిందాడు చెప్పేస్తాడు, మారిపోతాడు అవతలాడు. దేవుడు కార్యం చేస్తాడండి. ఇప్పుడు హిందీ వచ్చిన వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారుగా, అవుదా?
ఏమో ఆ టైంలో ఏదైనా ఆత్మ వచ్చి మనమే మాట్లాడవచ్చు. వసంత బాగా మాట్లాడుతుంది ఇంగ్లీష్, పెద్ద వసంతని ట్రాన్స్లేట్ చేయమంటాం. పిల్లోడు అని డేవిడ్ అని అంటే కుదరదు, తర్జుమా చేయాలప్పుడు. హల్లెలూయా. వాడుకుంటాడండి బాబు, మీరు సిద్ధంగా ఉంటే వాడుకుంటాడండి దేవుడు. ఎలా వచ్చు ఏమొచ్చు నాకు తెలుసా అనుకుంటే నా బ్రతికింతే, నేను ఇంతే, పేడలో పురుగుని, వంకాయలో పురుగుని ఇలా అనుకుంటే ఎప్పటికీ ఇంక జీవితం ఏమవుదో. ఎందుకు పిలిచాడు టకటక చెప్పండి. చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. అంధకార సంబంధమైన అధికారంలోంచి విడిపించాడు. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనల్ని పిలిచాడు. రెండవది, రాజులైన యాజక సమూహంగా ఉండడానికి మనల్ని పిలిచాడు. ఏర్పాటు చేయబడిన వంశముగా ఉండడానికి మనల్ని పిలిచాడు. సొత్తైన ప్రజలుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. అవన్నీ మెయిన్ చెప్పండి. రెండోది ఆశీర్వాదాలకి, మూడోది సాక్షిగా ఉండడానికి పిలిచాడు, నాలుగోది స్వార్థని